గరుత్మంతుడికి దక్కింది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువుకి ధ్వజమై, శ్రీ మహావిష్ణువుకి వాహనమై, అమృతం తాగకుండా జరామరణములు లేనివాడై, మహానుభావుడై, లోకములకు ఎన్నో ధర్మములను నేర్పినవాడై, తల్లి దాస్యములు విడిపించినవాడై, ప్రయోజకుడై, తల్లిదండ్రుల యొక్క ఆనందములకు కారకుడై, దేవతల చేత కీర్తింపబడినవాడై, స్మరించినంత మాత్రం చేత, కథ విన్నంత మాత్రం చేత ఆయన అనుగ్రహంతో మనందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావము కలిగిన మహాపురుషుడయ్యాడు. అందుకే ఎక్కడ గరుత్మంతుడి కథ చెప్తారో అక్కడ శ్రీ మహావిష్ణువు దేవతలు కూడా ప్రీతి చెందుతారట. ఇంతటి మహాపురుషుడి గురించి చెప్పుకున్నారు. గరుత్మంతుడు తల్లిని దాస్యం నుంచి విడిపించడం కోసమని సోదరులైనటువంటి ఆ పాముల దగ్గరికి వెళ్ళి, నేను ఏది చేస్తే నా తల్లి దాస్యం విడిపోతుంది అని ప్రశ్న వేసినప్పుడు ఆయన బలాన్ని దృష్టిలో పెట్టుకున్న వారై స్వార్థంతో, నీవు అమృతాన్ని తీసుకుని వచ్చి ఇచ్చినట్లయితే నీ దాస్యం విడిపోతుంది అని కోరారు. మహాభారతంలో ప్రతి చోట్ల ధర్మ సూక్ష్మం ఉంటుంది, గమనించవలసినటువంటి విషయం ఉంటుంది. నాలుక తడబడింది అని ఒక మాట. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే నోటి వెంట రావలసిన మాట వస్తుంది. భగవంతుని అనుగ్రహం లేకపోతే ఆ సమయానికి పలకవలసినటువంటి పలుకు విస్మృతిని పలుకు. వాళ్ళు మాకు అమృతం తెచ్చి ఇయ్యి అన్నారు. అయిపోయింది ఆయన కర్తవ్యం. నువ్వు మాతో అమృతం తాగించు అని ఉంటే కథ ఇంకోలా ఉంది. వాళ్ళు అమృతం తాగే వరకు కూడా దానికి సంబంధించినటువంటి కర్తవ్యాన్నంతటినీ తలకెత్తుకోవలసినటువంటి పూచి గరుత్మంతుడి మీద ఉండేది. నువ్వు మాకు అమృతం తెచ్చి ఇయ్యి అంతవరకే. ఇవ్వడానికి తాగడానికి మధ్య చాలా భేదం ఉంది కదండి. వాళ్ళు దాన్ని త్రాగటానికి, ఆ ఇచ్చిన దాన్ని రక్షించుకోవడానికి మధ్యలో పూచి వాళ్ళ మీదకి వెళ్ళింది. అక్కడే వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. ఇది ఈశ్వరుడు ముందే సంకల్పం చేసి ఉంచినటువంటి విషయం. అందుకే ఏది అడగండి, మీరు ఏ పూజ చెయ్యండి, చిట్ట చివరికి లఘుగాయత్రి అని ఉంటుంది. మీరు ఎవరిని ఉద్దేశించి పూజ చేసినా చిట్ట చివరికి వెళ్ళేటప్పటికీ మీరు అడిగేటటువంటి కోరిక మాత్రం ఒక్కటే అడుగుతారు. అమ్మవారిని పూజ చేశారు, తన్నో దుర్గి ప్రచోదయాత్. సరే, గాయత్రి మహామంత్రం ఎప్పుడూ ప్రచోదయాత్ 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 అంటూనే ఉంటుంది. మీరు ఎవరిని పూజ చేశారో వారిని చిట్ట చివర మీరు అడిగేది ఏది అంటే ప్రచోదయాత్. ప్రచోదయాత్ అంటే మా బుద్ధులను ప్రేరేపించుగాక. ఆ నిర్ణయం చేసి పలికేటటువంటి వాక్కు, నిర్ణయం చేసుకోవడం ఈశ్వరానుగ్రహంగా ఉంటే అవి సక్రమంగా ఉంటాయి. అవి ఈశ్వరానుగ్రహము లోపించినవైతే చిట్ట చివరికి ఉపద్రవాన్ని తీసుకొచ్చేవిగా మారిపోతాయి. అందుకే నోటి వెంట పలికేటటువంటి వాక్కు బుద్ధి నిర్ణయం చేసి పలికించేటటువంటి వాక్కు అయి ఉంటుంది. కాబట్టి ఆ బుద్ధి నిష్కల్మషంగా, చాలా సాత్వికంగా, ఈశ్వరానుగ్రహంగా ఉండేటట్టుగా నువ్వు నిర్ణయం చెయ్యి, నువ్వు ప్రచోదనం చెయ్యి, నువ్వు ప్రేరేపించు అని 1కి 10 మాటలు మనం పరమేశ్వరుణ్ణి అడుగుతూ ఉంటాం. నేను చెయ్యగలను అన్న భావన కన్నా ఈశ్వరుడు మా బుద్ధులను ప్రేరేపించుగాక అని అడగడమే ఎప్పుడూ సమంజసంగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే నాకు ఇది ఉన్నది అన్నది అక్కడికి రాకుండా చెయ్యడంలో ఈశ్వరుడు తన వంతు పాత్ర పోషించాడు అనుకోండి. మనకి ఎన్ని ఉన్నాయి అన్నది కాదు, ఉన్నవన్నీ అందుబాటులోకి అప్పుడు అవసరానికి ఉపయోగపడేవిగా మారకపోతే అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిగానే మారిపోతాడు. అందుకే అటువంటి స్థితి రాకుండా ఉండాలి అంటే ఎప్పుడూ బుద్ధి ప్రచోదనాన్ని అడుగుతూనే ఉండాలి. సరస్వతీ ప్రార్థన అని పిల్లలతో చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే సరస్వతీ ప్రార్థన ఇదిగో ఈ బుద్ధి ప్రచోదనానికి చేయిస్తారు. ఆ బుద్ధి ప్రచోదనం అన్నదొక్కటి లేదనుకోండి, చదువు వస్తుందేమో కానీ సంస్కార బలం ఏర్పడదు. సంస్కార బలము ఏర్పడనటువంటి చదువు తల్లిదండ్రులు తల ఉంచుకోవడానికి పనికొస్తుంది, సత్సంబంధీకులందరూ తల ఉంచుకోవడానికి పనికొస్తుంది. కానీ అది అభ్యున్నతి హేతువు మాత్రం కాదు. ఈయన చేసిన నేరం ఉండదు, వీళ్ళబ్బాయే లంచం పడుతూ దొరికిపోయి జైల్లో ఉన్నాడని చెప్పుకుంటే చాలు. అంతకన్నా
అపకీర్తి, అంతకన్నా సిగ్గుతో తల వంచుకోవలసిన స్థితి తల్లిదండ్రులకి ఇంకేం ఉంటుంది? ఆయన పాపం ప్రావిడెంట్ ఫండ్ అమ్మి కొడుకుని చదివించాడు, ఆయన దోషం లేదు. కానీ ఆయన ఎందుకు తల వంచుకోవాలి? ఆయన ఎందుకు క్యారేజీ పట్టుకుని జైలుకి వెళ్ళాలి? ఆ వయసులో ఆయన ఎందుకు లాయర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ పాన్ కార్డు చూపించి బెయిల్ అప్లికేషన్ మీద ఆయన ఎందుకు సంతకం పెట్టాలి? అంటే ఆ కొడుక్కి బుద్ధి లేదు, చదువు ఉంది. బుద్ధి ఉండి ఉంటే ఈయనకి అగచాట్లు వచ్చి ఉండేవి కావు. అందుకే పిల్లలందరితోటి సరస్వతీ ప్రార్థన తప్పకుండా చేస్తారు. అమ్మా, నువ్వు మా బుద్ధులను ప్రేరేపించదవుగాక, దాని వలన సంస్కార బలం ఏర్పడాలి అని. అది లేకపోవడం ఎంత ప్రమాదాన్ని తెస్తుందో, మాట యందు వచ్చేటటువంటి వైక్లభ్యం జీవితాన్ని ఎంత దూరం తీసుకెడుతుందో భారతం మనకి నిరూపణం చేస్తుంది. అందుకే అనవలసిన మాట అనలేకపోవడమే పొందవలసిన ఫలితాన్ని పొందకుండా పోవడం. కుంభకర్ణుడు ఒకటి అడుగుదామని తపస్సు చేశాడు, ఒకటి అడిగాడు, సరస్వతి అనుగ్రహం లేక ఏమయ్యాడు? 6 నెలలు నిద్రపోవడం, 6 నెలలు తింటుండడం. వాక్కు చాలా ప్రధానమైనది. ఈ వాక్కు పిపీలికాది పర్యంతంలో ఇంకా మిగిలిన ప్రాణులకు లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. కాబట్టి అంత గొప్ప వరాన్ని పొందినటువంటి మనుష్యుడు ఆ వరాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో, ఎంత జాగ్రత్తగా నిలబెట్టుకోవాలో, దాని వలన ఎలా అభ్యున్నతిని పొందాలో మనకి నిరూపణం చేస్తూ ఉంటుంది మహాభారతం 1కి 10 మార్లు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి వెంట మాట్లాడే మాటల వలన కొన్ని కోట్ల మంది స్నేహితులు అవుతారు. నోటి వెంట మాట్లాడే మాటల వలన కొన్ని కోట్ల మంది శత్రువులు అవుతారు. నోటి వెంట అనకూడని మాట అంటే బంధనము కలుగుతుంది. నోటి వెంట రాకూడని మాట వస్తే మరణమే వస్తుంది. కాబట్టి అభ్యున్నతికి కానీ పతనానికి కానీ వాక్కు చాలా గొప్ప స్థితిని కల్పించగలదు. అటువంటి వాక్కు మనుష్య ప్రాణికి ఈశ్వరుడు అనుగ్రహంగా కృప చేశాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఆ సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనానికే ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉండాలి తప్పకుండా. కాబట్టి ఇప్పుడు ఆయన తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. తల్లి ఆశీర్వచనం చేసింది. ఆశీర్వచనం కూడా ప్రేమతో నోటి వెంట వెలువడేటటువంటి వాక్కు. ఆ వాక్కుకి శక్తి ఉంటుంది. నోటి వెంట వచ్చిన మాట ఏది ఉందో దానికి ఒక శక్తి ఉంటుంది. మంగళప్రదమైనటువంటి రోజుని చెయ్యవలసినటువంటి పని చెయ్యడంలో మంగళములు ఆవహించి ఉంటాయి. ఏ పని ఎలా చేయాలి, ఏ పని ఎలా చేయడంలో వచ్చేటటువంటి కించిత్ దోషం కూడా ఎంత దూరాలు పెడతాయి అన్నదాన్ని మహాభారతం పరాకు లేకుండా వివరణ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నీకు నమస్కరించాను, నువ్వు నాకు ఆశీర్వచనం చేశావు, నేను వెళ్ళి అమృతాన్ని తీసుకుని వస్తాను. కానీ తల్లి నాకు చాలా ఆకలిగా ఉంది. ఆకలితో ఉన్నవాడికి దృష్టి ఏమి నిలబడుతుంది? పైగా దేవతలతో యుద్ధం చేసేటప్పుడు ఒంటికి ఉండవలసింది బలం. బలం ఉండాలి, మనసుకి జవం ఉండాలి. ఈ రెండూ నిలబడాలి అంటే నీరసం రాకుండా ఉండాలి. నీరసం రాకుండా ఉండాలి అంటే కడుపు నిండా తిని ఉండాలి. నువ్వు అమ్మవి కదూ, అందుకని అన్నం గురించి అడిగితే నిన్ను అడగాలి. అమ్మ నాకు కడుపు నిండా తినాలనుంది అంటే ఇన్నాళ్ళు ఆయన అలా తిన్నాడా అన్నది అనుమానాస్పదం. కాబట్టి నేను కడుపు నిండా తినాలనుకుంటున్నాను, నాకు ఆహారం ఎక్కడ దొరుకుతుందమ్మా అన్నాడు. అంటే ఆవిడంది ధర్మము అన్న మాటని ఎలా పట్టుకుని ఉంటారో చూడండి భారతంలో. ఫలానా చోట ఫలానాది ఉంది తినేసి అని సంతోషంలో నా కొడుకు అమృతం తెచ్చేస్తాడు, నాకు దాస్యం పోతుంది కదా అని ఏది పడితే అది చెప్పి దాన్ని నువ్వు తినేసేయని ఆవిడ బోధ చేయలేదు. ఆవిడ పరమ ధార్మికమైనటువంటి మాట ఒకటి చెప్పింది. సముద్రంలో బోయలు ఉన్నారు, వారు నిషాదులు. వారు ధర్మమును తప్పి ఉగ్రమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఆ ఉగ్రమైన స్థితిలో వారు సముద్ర గర్భంలో ఉంటూ భూమి మీదకి వచ్చి భూమి మీద ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని చెనకుతున్నారు. కాబట్టి నీవు సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఆ నిషాదుల యొక్క సంఖ్య అపరిమితం. ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదు, అంతమంది ఉన్నారు. ఆ సముద్రంలో ఉన్న వాళ్ళని ఒక క్షణంలో తిని అన్నాడు. అంటే ఎంతసేపట్లో తింటాడో అంతమంది, లెక్కలేనంతమంది నిషాదుల్ని ఆయన ఎంతసేపట్లో తినగలడో ఆవిడికి తెలుసు. శాస్త్రంలో ఒక చిత్రమైనటువంటి విషయం, లక్ష్మీ కటాక్షములకు
పురుషుడు రెండిటిని కలిగి ఉండాలి అని చెప్తారు ప్రయత్నపూర్వకంగా. నిశ్శబ్దంగా, మనసు స్థిమితంగా, తను ఏం తింటున్నాడో పరాకుతో పరమేశ్వరుణ్ణి స్మరణ చేస్తూ యజ్ఞం దగ్గర కూర్చున్నవాడు ఎలా కూర్చుంటాడో అలా కూర్చొని, అందుకని భోజనం చేసేటప్పుడు చొక్కా బనీలు వేసుకోరు. ఎందుకంటే యజ్ఞం చేసేటటువంటి వాడు అలా వేసుకోడుగా. మౌనంగా, మౌనంగా అంటే నీకేం కావాలంటే అడగడం మానేసినవి కాదు నా ఉద్దేశ్యం. దానికి సంబంధించినవి మాత్రం మాట్లాడుతూ త్వరగా భోజనం చెయ్యాలి. స్నానం చేసేటప్పుడు చాలా నిదానంగా, నెమ్మదిగా, పరాకుగా చక్కగా స్నానం చెయ్యాలి. పురుషుడిని లక్ష్మి అనుగ్రహించడానికి ఈ రెండు ప్రధాన కారణాలుగా చెప్తారు. అవి శౌచమునందు ఈ రెండు పాటిస్తూ ఉండాలి అని. కాబట్టి ఆవిడ క్షణమునందు తిను. ఆహారమునందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే లౌల్యము అని ఒకటి ఉంటుంది. లౌల్యము అంటే అనుభవిస్తూ తినుట. ఒక లడ్డు ఇచ్చారనుకోండి, చాలా బాగుందండి అని ఆయన 2 ముక్కలు చేసుకుని చక్కగా తినేస్తాడు. ఒక ఆయన ఇంత ముక్క విరుచుకొని నోట్లో వేసుకుని గంట సేపు చప్పరిస్తూ తింటూ ఉంటాడేం. పళ్ళు లేక కాదు, అది ఆస్వాదన అంటారు. అంటే ఈ పదార్థం అయిపోతుందేమో అందుకని దాన్ని అదే పనిగా అలా ఆస్వాదిస్తూ ఉండుట, అది లౌల్యమునకు గుర్తు. అందుకని ఆ లౌల్యముతో ఉండకు. నువ్వు ఏమని చెప్పావు? దేహమునకు, శరీరమునకు బలం కావాలి, శరీర బలము కొరకు తిను, ధార్మిక ప్రయోజన సిద్ధి కొరకు కావలసింది తిను, లౌల్యము కొరకు ఎప్పుడూ తినకు. ఏదైనా తినేటప్పుడు ఆ నియమంతో ఉండమని చెప్తుంది శాస్త్రం. అందుకే మహాత్ములైన వారు భోజనం చేస్తుంటే ఒకవేళ ఉప్పు లేదనుకోండి, బాగుందా అని అడగనే కూడదు అసలు, వడ్డించి బాగుంది అని ఆయన మనం. ఒకవేళ ఉప్పు వేయలేదనుకోండి, ధర్మశాస్త్రంలో అయితే ఏమిటంటే భర్త తిన్నాక భార్య తింటుంది అని. ఈయన చేసేసి చేతులు కడుక్కున్న తర్వాత పప్పులో ఉప్పు ఇంకొంచెం వేయాలేమో ఒకసారి చూసుకో అంటాడు. నీ మొహం పప్పులో ఉప్పు వేయలేదనేమి అండవు. ఆయన ఉత్తరాపోసనం పట్టి లేచిపోయిన తర్వాత పప్పులో ఉప్పు వేయాలేమో ఒకసారి చూడు అంటాడు. ఆ తర్వాత ఆవిడ నోట్లో వేసుకుని ఆవిడ బాధపడితే పడుతుంది, మంచి సంస్కారవంతురాలు అయితే, లేకపోతే అమ్మాయి అనుకోకుండా మంచి శిక్షపడింది అని సంతోషించవచ్చు. రెండు ఉంటాయి ఎక్కడైనా. కాబట్టి అప్పుడు ఆవిడ ఇంకొంచెం ఉప్పు వేసుకోవడం ఏదో చేసుకుంటుంది తప్పించి, అసలు ఆహారమును తీసుకునేటప్పుడు రుచి యందు లౌల్యం ఉండకూడదు. అలాగని రుచి లేని తిండి తిను అని గృహస్థుడి శాస్త్రం చెప్పదు. చక్కగా వండించి తినచ్చు, దాంట్లో దోషమేం లేదు. కానీ దాని యందు లౌల్యముతో ఇంకా అదే పనిగా ఆ ప్రీతి కొరకు. మమ్మల్ని చిన్నప్పుడు అన్నం తింటుంటే అలా కడంట కడాకు భోజనం చేయకూడదు అంటుండేవారు. కడంట కడాకు అంటే ఏదో పప్పు, పాలకూర పప్పు వేసారనుకోండి, పాలకూర పప్పు బాగుందని అదే పనిగా ఇంకో మాట పాలకూర పప్పు, ఇంకో మాట పాలకూర పప్పు అండి. తప్పు, అలా తినకూడదు. ఇది కడంట కడాకు తినకూడదు. నీకు అన్ని పదార్థాలు ఎందుకు వేసారు విస్తట్లో? అన్నీ తినాలి. అంతేకాని ఏదో ఒకదాని యందు లౌల్యముతో ఉండకూడదు, మంచిది కాదు, జీవితంలో అలా ఉండకూడదు అనేవారు. కడంట కడాకు తినకు. దాన్ని మహాభారతం సూక్తులను వివరణ మనకి అద్భుతమైనటువంటి ఉపాఖ్యానములుగా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి క్షణకాలమునందు తినేసి బయలుదేరు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, అందులో బ్రాహ్మణుడు ఉండవచ్చు. ఎంతమంది చెడ్డవాళ్ల మధ్యలోనైనా బ్రాహ్మణుడు ఉండవచ్చు. బ్రాహ్మణుడు అనగా ఎవరు అని మీరు నన్ను అడగవలసి వచ్చింది అనుకోండి. ఎందుకంటే అంత పెద్దపీట వేస్తుంది శాస్త్రం అంటే, నేను మీతో మనవి చేసింది అదే మొన్న. చెడిపోయినా బ్రాహ్మణుడు గురించే చెప్తుంది, గొప్పగా ఉన్నా బ్రాహ్మణుడు గురించే చెప్తాయి పురాణాలు. ఎందుకనంటే అన్నీ బాగుండి మెదడు బాగుండకపోతే ఏమిటి ఉపయోగం? బ్రాహ్మణుడు తాను శాస్త్రాధ్యయనం చేసి 10 మందికి మార్గం చెప్పాలి. అటువంటి వాడు పాడైతే ఆయన కథే చెప్తుంది. అటువంటి వాడు మంచివాడిగా ఉంటే ఆయన గురించి చెప్తాడు. అది బాగుంటే మిగిలిన అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడంది అందులో ఎక్కడో ఒక బ్రాహ్మణుడు ఉండవచ్చు. నువ్వు బ్రాహ్మణుణ్ణి కూడా మింగేశావని ఏమిటో తెలుసా గుర్తు? ఈ గాలం అని వేస్తారు చేపల్ని పట్టడానికి. గాలమునకు పైన వానపాము ముక్కను ఒక దాన్ని తొడుగుతారు, దాన్ని ఎర్ర అంటారు. దాని మధ్యలో ఖాళీ ఉంటుంది కదండి వానపాముకి. అందులో దాన్ని ముక్కలు కోసి ఆ ముక్క ఏం చేస్తారంటే ఇలా ఉంటుంది సూది కొక్కెల్లాగా, దానికి ఎక్కిస్తారు. ఎక్కించి నీటిలో వదిలిపెడితే లోపల ఉన్న సూది కనపడదు, ఆ వానపాము ఒకటే కనపడుతుంది.
కనపడి చాప ఏం చేస్తుందంటే కొరుకుతుంది. కొరికితే లోపల ఉన్న సూది కంఠంలో గుచ్చుకుపోతే గిలగిల్లాడుతుంది. అది గిలగిల్లాడితే పైన తాటికి కట్టినటువంటి తేలుతున్న పేకబెత్తం ముక్క కదులుతుంది. అది కదిలితే కింద చాప కొరికిందని గుర్తు. ఆయన ఇలా అంటాడు, అంటే కుక్కెంతో సహా చాప వచ్చి ఒడ్డున పడిపోతుంది. ఏ ఇంద్రియ లౌల్యమునకు ఆహార లౌల్యమునకు చేప కొరికిందో ఆ లౌల్యము వలననే చేప ఆహారం అయిపోతుంది జాలకి. కాబట్టి లోపల ఉన్నటువంటి సూది గుచ్చుకున్నట్లు బ్రాహ్మణుణ్ణి మింగావని గుర్తేమిటంటే కంఠం వరకు వెళ్ళి కంఠాన్ని దాటి లోపలికి వెళ్ళడు. నిప్పు కణిక కంఠంలో పెట్టుకున్నట్టు మండుతాడు కక్కి బయటికి, తప్ప ఆయన్ని మింగకు. ఇందువలన అంటే ఆయన అధర్మముతో ఉన్న బ్రాహ్మణుడు కాడు. అధర్మంతో ఉన్నవాడైతే వాడు పోతాడు లోపలికి. ధార్మికుడు అయి ఉంటే నిప్పు కణికలా ఇక్కడ ఉంటాడు. ఆ మండినప్పుడు వెంటనే బయటికి విడిచిపెట్టేసేయి, తప్ప మింగకు. ఎందుకు మింగవద్దని నేను చెప్తున్నానో తెలుసా? రయమున మృంగుడు కాలము క్రియనెవ్వడు కంఠబలము క్రిందికి చనక అగ్నియపోలి నేర్చుచుండును భయరహిత వాని మెరుగు బ్రాహ్మణుగానం. ఆ కంఠంలోకి వెళ్లకుండా నిప్పు కణికలా ఉన్నటి వాడు ఉన్నాడే ఆయన బ్రాహ్మణుడు. ఆయన్ని మింగితే ఏమవుతుందో తెలుసా? ఆయన కోపం వస్తుంది. పరమధార్మికుడైనటువంటి వాడికి కానీ కోపం వచ్చిందా? బ్రాహ్మణుడికి నోటి వెంట కోపంతో కూడిన వాక్కు వస్తుంది. వస్తే కోపితుండైన విప్రుండు ఘోర శస్త్రమగు మహావిషమగు అగ్నియగు అతండ అర్చితుండైన జనులకు అభిమతార్థ సిద్ధి కరుడగు గురుడగు చేయు ప్రీతి. బ్రాహ్మణుడు పరమధార్మికుడైనటువంటి వాడు, శాస్త్రాన్ని చదువుకుని ధార్మికమైన జీవితాన్ని గడుపుతున్న వాడికి కోపం వస్తే ఆయనే శస్త్రమైపోతాడు. శస్త్రము అంటే అస్త్రము వేరు, శస్త్రము వేరు. శస్త్రాన్ని మీరు మీ బలంతో గుచ్చవలసి ఉంటుంది. ఒక కత్తి ఉందనుకోండి, అది పెట్టి నరుకుతారు ఆ శత్రువుని. ఓ గొడ్డలుంది, అది పెట్టి ప్రహారం చేస్తారు. బ్రహ్మాస్త్రం ఉందనుకోండి, దాన్ని ఒక గడ్డి పరక మీద కూడా అభిమంత్రించి విడిచిపెట్టేస్తారు. అది మంత్రశక్తి, బ్రహ్మాస్త్రము మొదలైనది. కాబట్టి బ్రాహ్మణుడు శస్త్రమగు, ఆయనే కత్తి అవుతాడు, గొడ్డలవుతాడు, బల్యం అవుతాడు, చంపేస్తాడు. కాబట్టి కోపం వచ్చిన బ్రాహ్మణుడు శస్త్రమగు మహావిషమగు, ఆయనే లోపలికి వెళ్ళి బ్రాహ్మణుణ్ణి తినేసిన పాపం కట్టి కుడిపి విషమైపోయి చంపేస్తాడు. కాబట్టి తినకు. అగ్నియగు, అతడు అగ్నిహోత్రమై కాల్చేస్తాడు. అతండ అచ్యుతుండైన జనులకు అభిమతార్థ సిద్ధికరుడవు. అంతటి ఉత్తముడైన బ్రాహ్మణుణ్ణి కాని అర్చన చేస్తే, గౌరవిస్తే సంతోషిస్తాడు. ఆ సంతోషం ఏం చేస్తుందంటే నీ కోరికని తీర్చేస్తుంది, నీకు ఈశ్వరానుగ్రహాన్ని తీసుకొచ్చేస్తుంది. అందుకే శాస్త్రంలో చాలా గొప్ప విషయం ఒకటి ఉందండి. చాలా గొప్ప అదృష్టం వరించింది అని గుర్తు ఏమిటంటే, భగవంతుణ్ణి త్రికరణ శుద్ధిగా నమ్ముకున్నటువంటి ఒక భాగవతోత్తముడు ఏదో ఒక అవసరానికి మిమ్మల్ని యాచిస్తాడు. ఏదో ఒక అవసరం పడుతున్నాయి. ఆ అవసరానికి మీ దగ్గరికి రావడం, మీ ఇంట్లో నించోవడం, కూర్చోవడం, గుక్కె నీళ్లు తాగడం ఏదో చేస్తాడు. ఆయనకి చేసిన సేవ మీరు కొన్ని కోట్ల యజ్ఞములు చేసిన ఫలితం కన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే పూర్వం ఏం చేసేవారంటే, ప్రయత్నపూర్వకంగా ఇంట్లోకి వచ్చినా రాకపోయినా అరుగులు కట్టి విడిచిపెట్టేశారనుకోండి వీధిలో, ఆయన అలా వెళ్ళిపోతూ ఏ దేవాలయానికో వెళుతూ ఉంటాడు. కొద్దిగా బడలికలా అనిపిస్తుంది. ఆ పైన ఉత్తరీయం తీసుకుని అరుగు దులుపుకుని కాసేపు కూర్చుంటాడు. కూర్చున్నవాడు ఏం చేస్తాడు? ఉత్తినే కూర్చోడు. ఆయన అరుగు మీద కూర్చుని కాసేపు తను చదువుకున్న కాశీఖండంలోంచో, మహాభారతంలోంచో, రామాయణంలోంచో ఏదో జ్ఞాపకం తెచ్చుకుని కాసేపు స్మరణ చేస్తాడు. అటువంటి పరమధార్మికుడైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడో అతనితో ఈశ్వరుడు నడుస్తూ ఉంటాడు. ఆయన కూర్చున్నాడు కాబట్టి ఆయన కూర్చుంటాడు. అమ్మయ్యా, మహానుభావులు ఎవరు కట్టారో కానీ అరుగు కాస్త ఉపశాంతి కలిగిందని ఓసారి వేసేసి ఉన్న తలుపుల వంక చూసి ఈ యజమానికి అభ్యున్నతి కలుగుగాక అనుకుని వెళ్ళిపోతాడు. అది మీకు తెలియదు. అలా ఒక ఆయన వచ్చాడని, కూర్చున్నాడని, లేచాడని, వెళ్ళిపోయాడని తెలియదు. కానీ అది అభ్యున్నతి కారకం అవుతుంది. అందుకే పూర్వం ఇంటి నిర్మాణం చేస్తే అరువులు కట్టేవారు.
అరుగులన్నిటిలో నుయ్యే అరుగుమీలు పండితులు కూర్చుండు మా అరుగుమీలు అని చిన్నతనంలో మాకేవో పద్యాలు అవి ఉంటుండేవి. అందుకని ఆ అరుగుల మీదకి వచ్చి మళ్ళీ అక్కర్లేని వాళ్ళందరూ కూర్చోకూడదు దాని మీద. ఆ భగవత్ సంబంధమైనటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటుంటే వాళ్ళు అక్కడ భగవత్ సంబంధమైన విషయాన్ని చర్చ చేస్తారు. కాబట్టి పరమ ధార్మికుడు, ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు విశ్రాంతి పొందడానికి నీ ద్రవ్యము ఇల్లు ఉపయోగపడ్డాయి కాబట్టి దాని వలన నీకు అభ్యున్నతి కలుగుతుంది. కాబట్టి ఆయన సిద్ధికరుడవు గురుడవు చేయు ప్రీతి. ఆయన గురువై నీకు ఎంత ప్రీతి కలగాలో, నీకు ఎంత గొప్ప అభ్యున్నతి కలగాలో అంత అభ్యున్నతికి కావలసినటువంటి మార్గాన్ని నీకు ఆయన అందజేస్తాడు. కాబట్టి బ్రాహ్మణుడి జోలికి వెళ్ళవద్దు. సరే అమ్మా, నువ్వు చెప్పిన మాట నేను దృష్టిలో పెట్టుకుంటాను, తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు. వెంటనే బయలుదేరి ఆయన సముద్ర గర్భం దగ్గరికి వెళ్ళాడు. ఆ నిషాదులందరినీ కూడా తన యొక్క ఆ నోటి చంపుటములతో పట్టుకుని ఒక్కసారి లోపలికి మింగేశాడు. అందులో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. తల్లి పరాకుగా చెప్పడం ఎంత మంచిదైందో చూడండి. ఆయన నిప్పు కణిక అడ్డుపడ్డట్టుగా అడ్డుపడ్డాడు. వెంటనే గరుత్మంతుడు గుర్తించి ఆ చంపుటములను తెరిచి అలా పైకెత్తి పట్టుకుంటే వీళ్ళు లోపలికి జారిపోతున్నారు నిషాదులు. ఆయన ఒక్కడే ఆ కంఠబిల్లం దగ్గర నిలబడిపోయాడు. ఆయన అన్నాడు, మీరు లోపలికి వెళ్ళనవసరం లేదు, నేను మింగడం లేదు మిమ్మల్ని, కాబట్టి మీరు బయటికి వచ్చేసేయండి అన్నాడు. అంటే లోపల నుంచి బ్రాహ్మణుడు మాట్లాడు. ఆయన బ్రాహ్మణుడు అనడానికి గుర్తది, దయ ఉన్నవాడు ధర్మమున్నవాడు అనడానికి గుర్తది. మహాభారతం ఎంత అద్భుతంగా మాట్లాడుతుందండి. సాధారణంగా లోకంలో ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, భార్యని ఎప్పటి వరకు పట్టుకుంటాడు పురుషుడు అంటే తనకి ప్రాణ సంకటం వచ్చే వరకు. దీనికి శాస్త్రం చెప్తుంటారు, భార్య తను పిల్లలు నదిలో కొట్టుకుపోతున్నారు అనుకోండి, భార్యని పిల్లల్ని కూడా పట్టుకుంటాడు. తర్వాత ఇక పట్టుకోలేకపోతున్నాడు అనుకోండి ఈతలో, పిల్లల్ని విడిచిపెడతాడు. ఎందుకంటే ఈమె ఉంటే పిల్లలు కలుగుతారు తర్వాత, కాబట్టి వీళ్ళని విడిచిపెడతాడు, భార్యని పట్టుకుంటాడు. ఇక తాను నిలబడమా భార్యని రక్షించుకోవడమా అన్న పరిస్థితి వచ్చిందనుకోండి, భార్యని కూడా వదిలిపెట్టేస్తాడు. కానీ ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత నా ధర్మం ఏమిటి, ఆవిడ్ని రక్షించడం, నన్ను నమ్ముకుని అనువర్తించింది, ఆవిడ్ని కూడా రక్షించుకుని బ్రతుకుతాను తప్ప, లేకపోతే అలా నేను ఒక్కడనే బతికేద్దాం అనుకునేటటువంటి స్థితిలో లేను అన్నవాడెవరో వాడు పరమధార్మికుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, ఆ బ్రాహ్మణుడు లోపల నుంచి బయటికి వచ్చేయచ్చు మీరు అని గరుత్మంతుడు అంటే, విప్రుడనున్నవాడ అపవిత్ర నిషాది మదీయ భార్య కీర్తి ప్రియ దీని వెట్టి చనుదించుట ధర్మవే నాకు నావుడున్ విప్రుల పొందియున్న అపవిత్రులు పూజ్యులు కారే కావునన్ విప్రకులుండా వెల్వడము వేగమ నీవును నినిషాదియం. ఆయన అన్నాడు, నేను బ్రాహ్మణుణ్ణి లోపల ఉన్నాను, నువ్వు నన్ను పైకి రమ్మని అడుగుతున్నావు, నేను వచ్చేస్తాను, కానీ నేను పైకి రాను, నీతో ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నా భార్యగా ఒక బోయవనిత ఉంది నాతో, అంటే ఒక బోయవనితని భార్యని చేసుకున్నాడు ఆయన. అది అధర్మమా అంటే నేను మీతో మనవి చేశాను, కొన్ని ప్రత్యేక కారణముల యందు బ్రాహ్మణుడు 4 వర్ణముల వారిని వివాహం చేసుకుంటాడు అని చెప్పాను. కాబట్టి ఈమెని వివాహం చేసుకోవడం ఆయనకి దోషం కాదు. కాబట్టి ఇప్పుడు ఆ బోయవనిత నాతో పాటు భార్యగా ఉంది, ఆమెని విడిచి నేను ఒక్కడిని పైకొచ్చి ఇచ్చా, నన్ను ఒక్కడనే రమ్మంటావా, నా భార్యతో రమ్మంటావా అంటూ కీర్తిప్రియ యశస్సు కోరుకునేవాడా ఆలోచించి చెప్పు. ఆయన అన్నాడు, బోయలు అపవిత్రంగా ఉన్నారు, అధార్మికంగా ఉన్నారని కదా నేను మింగేశాను వాళ్ళని, లేకపోతే వాళ్ళ జోలికి కూడా వెళ్ళమనదు వినత. అపవిత్రులైన పవిత్రులైన వారితో కలిసి ఉన్నవారు ఎప్పటికో అప్పటికి పవిత్రులై తీరుతారు. అది శాస్త్రంలో ఉండే రహస్యం. ఉత్తర క్షణం పోయేవి కొన్ని ఉంటాయి, మెల్లమెల్లగా పోయేవి కొన్ని ఉంటాయి. ఎందుచేత అంటే మీరు ఒక కట్టెని తీసుకెళ్లి పొయ్యిలో పెట్టారనుకోండి, కట్టె చివరి భాగం కాలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ కట్టెకి ఒక మొలుసు ఉందనుకోండి, పైకి ఇలా లేచి ఒక చిన్న పేడు లాంటిది, అది కాలిపోతుంది. ఓ చిన్న ఎండిపోయిన ఆకు ఒకటి ఉండిపోయింది, అది కాలిపోతుంది. కట్టెలో నీరుంది, అది ఎప్పుడు పోతుంది?
కట్టె ఆ చివర కాలుతుంటే నీరు వెనక్కి వస్తుంది, ఇంకా మంట ముందుకు వస్తే ఇంకా వెనక్కి వస్తుంది, ఇంకా ముందుకు వస్తే ఇంకా వెనక్కి వస్తుంది, ఇంకా ముందుకు వస్తే ఇంకా వెనక్కి వస్తుంది. ఇప్పుడంటే కట్టెల పొయ్యలు లేవు, కట్టెల పొయ్యలు ఉన్న చోట మీకు కనపడుతుంది. ఆఖరణ ఏమవుతుందంటే మంట దగ్గరికి వచ్చేస్తుంటే కట్టె చివరి భాగంలోంచి నీరు బుడగల బుడగలతోటి చుక్కలు 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 చుక్కల కింద బయటికి వస్తుంది. ఆఖరికి కట్టెకి ఉన్నటువంటి అగ్నిహోత్రానికి అది ఉడికిపోయి ఆవిరైపోతుంది. కట్టె కాలిపోతుంది, నీరు ఆవిరైపోతుంది. కట్టెని ఆశ్రయించి ఉన్న నీరు మాత్రం రక్షింపబడడం అన్నది మాత్రం ఉండదు, అది కూడా వెళ్ళిపోవలసిందే. కట్టె బూడిదైపోతే కట్టెలో ఉన్న నీరు ఆవిరైపోవలసిందే. ఎప్పటికీ అంటుకున్న ములుసు ఎండాకు వెంటనే కాలిపోతే నీరు చివరికి ఆవిరైపోతుంది తప్ప ఆవిరవ్వకుండా ఉంటుందని చెప్పడానికి మాత్రం కుదరదు. పవిత్రుల కూడిన అపవిత్రులు కూడా ఎప్పుడో అప్పటికి మారుతారు, వెంటనే మారకపోవచ్చు, కానీ ఎప్పటో అప్పటికి మారుతారు. కూడి ఉంటే వాడంతట వాడు పవిత్రుల నుంచి దూరం అయిపోయాడు అనుకోండి, వాడి కర్మ ఇక బాగా అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు నీతో కూడి ఉన్న నీ భార్య ఉన్నదే, ఆమెను విడవమని నేను ఎందుకు చెప్తాను ధర్మం? ఇది కీర్తి ప్రియ అన్న మాటకు అర్థం, ఆ విచక్షణ. కాబట్టి నీవు నీ భార్యతో బయటికి వచ్చేయి. తన భార్యతో కలిసి బ్రాహ్మణుడు బయటపడిపోయాడు. అంటే పైకి చెప్పడానికి ఆయన ఆహారం తిన్నట్టుగా ఉంటుంది, కానీ లోపల ఇంత ధర్మస్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ఇప్పుడు ఆయన బయటికి వచ్చి ఆ బయటికి వచ్చిన బ్రాహ్మణుడు పరమ సంతోషాన్ని పొందాడు. ఏం చెప్పింది ఆవిడ? సంతోషాన్ని బ్రాహ్మణుడు పొందడమే నీ కార్యము నడవడానికి హేతు అవుతుంది. కాబట్టి ఇప్పుడు కార్యం నడిచిపోతుందని గుర్తా కాదా? అమృతాపహరణం చేసేస్తాడా? చేయడా? చేసేస్తాడు, ముందే తెలిసిపోయిందంటే. కాబట్టి ఇప్పుడు ఆయన నిషాదులందరినీ తినేసి ఒక్కసారి పైకి ఎగిరాడు. ఆకలి తీరలేదు, అమ్మ తినమంది, కానీ అనంతమైన ఈ నిషాదుల్ని తినడం వల్ల ఆయనకి ఏమీ ఆకలి తీరలేదు, ఇంకా ఆకలిస్తోంది. అర్ధాకలి మరీ దారుణంగా ఉంటుంది. ఆకలి కన్నా దారుణం అర్ధాకలి. సగమే కడుపు నుండి విస్తర దగ్గర నుంచి లేచిపోవడం అనేటటువంటిది దారుణమైన విషయం. అందుకే వడ్డన చేసేవాళ్ళు ఉంటారు చూశారు, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి వడ్డన చేయడానికి అక్కడ పదార్థాలు ఉన్నాయి కదా అని పట్టుకోకూడదు. ఆ పట్టుకునేటటువంటి దుడుకు స్వభావం ఆపదలు తీసుకొస్తుంది. వడ్డన కొంతకాలం బాగా పరిశీలనం చేసి ఇలా వడ్డించాలన్నమాట అన్నది నేర్చుకుంటే తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోయి ఏది పడితే అది పట్టేసుకుని ఎవరికి పడితే వాళ్ళకి వడ్డన చెయ్యకూడదు. ఎందుకో తెలుసా అండి? ఒక మహాత్ముడు పంక్తిలోనే ఉన్నాడు. ఆయన ఏదో పులుసు అన్నం దాకా వచ్చాడు, ఇంకొంచెం పులుసు పోసుకుందాం అనుకున్నాడు. మజ్జిగలోకి అన్నం చాలా అని మీరు అడిగారు అనుకోండి, నేను ఇంకొంచెం పులుసు పోసుకుందాం అనుకుంటున్నాను అని ఆయన అనలేదు. ఎందుకని అంటే మీరు మజ్జిగలోకి అన్నం చాలా అని అడిగారు, ఇంకా ఆయన ఇంకొంచెం పులుసు పోసుకుంటానమ్మా, నాకు ఇంకొంచెం అన్నం పెట్టండి అని ఏమంటాడు? ఆయనకి సిగ్గు కలుగుతుంది. ఆయన అంటాడు చాలమ్మా అంటాడు అని ఆ మజ్జిగ అన్నం తినేసి లేచిపోతాడు. ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాలో వేయాలి? మజ్జిగలోకి అన్నం చాలా అని అడిగిన వాళ్ళ ఖాతాలోనే వేయాలి. ఎవడు వడ్డించమన్నాడు నీకు చేతామాత కాకుండా? కాబట్టి వడ్డన సామాన్యమైన విషయం ఏం కాదు. అది అంత జాగ్రత్తగా అంత ప్రేమతో వడ్డించడం అనేటటువంటి మర్యాద తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే వడ్డించాలి. ఆయన తినగలిగిన దానికన్నా అదే పనిగా వడ్డించకూడదు, చాలా ఇబ్బంది కలుగుతుంది. భోజనం చేసేవాడికి కలుపుకున్నది తినడం మీద అవకాశం ఇవ్వాలి, కానీ ఇంకా బతుకంతా పప్పు దగ్గర నుంచి మధ్య వరకు చెయ్యడ్డు పెట్టి అమ్మ వద్దండి 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 అండంతోనే సరిపోతే ఇంకా తినేది. ఇప్పుడు అందులో చేతుల విషయంలో వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఈ చెయ్యో పనిచేసి ఈ చెయ్యో పని చేయదు. తిరిగితే రెండు ఇలా తిరగాలి, ఇది ముందుకు తిరుగుతూ దీన్ని వెనక్కి తిరగమనండి. ఇప్పుడేం చేయకండి, ప్రయోగం తిరగదు. మీరు ఈ చెయ్యి ఇలా ఇలా అంటుంటే ఇది కలిపిలా ముద్దెట్టదు, ఊరుకుంటుంది. మీరు అదే పనిగా ఆయనకి వడ్డించడానికి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఆయన ఇలా అండంతో ఆయన బతుకు సరిపోతుంది. పక్కవాడు మజ్జిగలోకి వస్తాడు, ఆయన ఏం చేయాలి? పప్పులో అన్ని నంచుకుని మజ్జిగ వస్తుంది. ఎవరికి వెయ్యాలి ఈ పాపం? ఇప్పుడు అతి ప్రేమతో అనేక మార్లు వడ్డనకు వచ్చిన వాళ్ళ ఖాతాలోనే వేయవలసింది. కాబట్టి ప్రతి విషయం ధార్మికంగా ఆలోచించవలసి ఉంటుంది తప్ప ఏదో చేశామంటే చేశామని చేయడానికి చేయకూడదు. శాస్త్రంలో పనులు పరాకుతో చేయవలసి ఉంటుంది. నువ్వు అన్నీ అలాగే చెప్తావయా వడ్డన దగ్గర నుంచి శాస్త్రం అంటావా అనుకోకండి, నేను ఉన్నమాట చెప్తున్నానంతే.
కాబట్టి ఆయనకి కడుపు నిండలేదు. అమ్మ చెప్పింది తినమని, తినేశాడు. మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోవడం ఎందుకు, నాన్నగారిని అడుగుదాం ఈసారి అందుకని చెప్పి ఈయన ఆ దగ్గరలోనే ఉన్నటువంటి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కశ్యప ప్రజాపతిని అడిగాడు, అయ్యా నాకు ఆకలి వేస్తోంది, అమృతాపహరణానికి వెడుతున్నాను, అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అని. కాబట్టి నాకు ఆకలి తీరలేదు, కాబట్టి నేను తినడానికి ఇంకా పదార్థం ఎక్కడుంటుందో, ఏది నేను తినచ్చో నాకు చెప్పండి. అంత అమాయకంగా అడగాలంటే అంత శక్తి ఉన్నవాడు అలా ఎగిరి తినేద్దాంలే అనుకున్న తినకూడదు ఏంటి? కాదు, ఒక ప్రధాన కార్యం మీద వెళ్ళేటప్పుడు ఎటువంటి పదార్థాన్ని తిని వెళ్ళాలో అటువంటి పదార్థాన్ని పెద్దల దగ్గర తెలుసుకుని తిని వెళ్ళడం చాలా చాలా మంచిది. మీ కార్యం జరగడం మీరు తినే ఆహారం మీద ఉంటుంది. మీరు తినే ఆహారం కూడా మీకు అటువంటి లక్షణాన్ని ఇవ్వాలి. మంచి రోహిణీ కార్తెలో హవిస్సుని ఇవ్వడానికి వెళ్ళేవాడు కాసిన పాలు తాగి వెళితే తప్పేం లేదు. కానీ ఏదో ప్రధానమైంది, ఏ 9 గంటలకో ఉదయం ఏ యాగశాలలోనో కూర్చుని ఒక 2 గంటలు ప్రసంగం చెయ్యాలి అని వెడుతున్నవాడు పెట్టారు కదా నూనె ఓడిపోతున్నటువంటి గారిలో, నీతిలో గారిలో ఒక అరడజం తినేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా 5 నిమిషాలకు ఒకసారి నాలుగు పెడచకట్టేస్తుంది. దాహాన్ని కల్పించే పదార్థాన్ని తీసుకోకూడదు, దాహాన్ని సంతృప్తం చేసేటటువంటి పదార్థాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే కూల్ డ్రింక్ వేసవి కాలంలో తాగడం ఈ దేశానికి తెలియదు. ఈ దేశానికి ఏం తెలుసు అంటే మజ్జిగ తాగడం తెలుసు. ఎందుకని అంటే అది దాహాన్ని అణుస్తుంది, శరీరములకు ఇతర రకములైన ప్రకోపం లేకుండా చేస్తుంది. చల్లగా వేడిగా ఉన్నప్పుడు మీరు చల్లటి కూల్ డ్రింక్ తాగండి, నాలుకకి బాగుంటుందేమో, కంఠానికి బాగుంటుందేమో, ఉత్తర క్షణంలో అనారోగ్యం పటమరిస్తుంది. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని మహాభారతం స్పృశిస్తుంది. ఎందుకు కశ్యప ప్రజాపతిని అడిగి తిన్నాడో మీకు ఎదర తెలుస్తుంది. అంటే కశ్యప ప్రజాపతి అన్నాడు, నాయన ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద సరస్సు ఉంది, ఆ సరస్సులో ఒక తాబేలు ఉంటుంది, ఒడ్డున ఒక ఏనుగు ఉంటుంది. నీటిలో తాబేలుకి ఒడ్డునున్న ఏనుగుకి యుద్ధం ఎందుకు? కానీ ఆ ఇద్దరు ఎప్పుడూ కొట్టుకుంటుంటారు. వాళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటారంటే ఒంట్లో బలం ఉంది. బలం ఎక్కడదంటే తినడం వల్ల వచ్చింది. ఆ ఏనుగు వెళ్ళి తినొస్తుంది, తాబేలు లోపలికి వెళ్ళి తినొస్తుంది. తిని రావడం ఎందుకంటే కొట్టుకోవడానికి. అలా కొట్టుకుంటుంటారు ఇద్దరు. ఇద్దరిలో ఎవరు ఎవరికి లొంగరు, అలా కొట్టుకుంటూనే ఉంటారు. ఆ ఇద్దరూ కొట్టుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ తాబేలు ఏనుగు, వాటిని గజకచ్చపములు అని పిలుస్తారు. ఇప్పటికీ గజకచ్చపాలుగా దెబ్బలాడుకుంటున్నారా అంటారు. మహాభారతంలోంచి రామాయణంలోంచే సూక్తులన్నీ వచ్చాయి. అందుకని ఆ గజకచ్చపాలు రెండు దెబ్బలాడుకుంటాయి. అవి ఎవరో నీకు తెలుసా? విభావసుడు, సుప్రతీకుడు అని అన్నదమ్ములు ఉండేవారు. అందులో విభావసుడు అన్నగారు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి పిత్రార్జితం ఉంది ఆస్తి, దాన్ని పెద్దన్నగారు కాబట్టి ఆయన తన దగ్గర ఉంచుకుని తమ్ముడిని జాగ్రత్తగా చూస్తున్నాడు. ఒకానొకప్పుడు తమ్ముడికి ఎందుకో కోరిక పుట్టింది, ఎవరికి వాళ్ళం విడిపోయి ఎవరి ఆస్తి వాళ్ళు పనిచేసుకుంటే గొడవ వదిలిపోదు, ఈయన సంపాదించింది ఉన్నా లేకపోయినా తండ్రి గారి ఆస్తి పంచిచ్చేయమన్నాడు. ఇప్పుడు సుప్రతీకుడు విభావసుడి దగ్గరికి వెళ్ళాడు. మన తండ్రి తాతలు సముపార్జించిన ఆస్తి ఏది ఉందో దాన్ని ధార్మికంగా 2 భాగాలు వేసేసి ఇచ్చేస్తే మనం ఇద్దరం అనుభవిద్దాం అన్నాడు. దానికి విభావసుడు అంగీకరించాడు. వాటాలు వేసుకోవడం ఏమిటి, పంచుకోవడం ఏమిటి, విడగొట్టుకోవడం ఏమిటిరా, అలా ఏం అక్కర్లేదు, ఇప్పుడు నీకు వచ్చిన ఉపద్రవం ఏమిటి, కలిసి ఉందాం అన్నాడు అన్నగారు. తమ్ముడికి కోపం వచ్చి అన్నయ్యని అధిక్షేపించాడు. అన్నగారికి కోపం వచ్చి, నువ్వు చాలా మదోన్మత్తుడవై మాట్లాడుతున్నావు కాబట్టి నీవు ఏనుగైపోదువుగాక అని శపించాడు. తమ్ముడికి కోపం వచ్చి, నేను పంచిమ్మంటే ఇవ్వలేదు కాబట్టి నువ్వు తాబేలు అయిపోదువుగాక అని ఈయన శపించాడు. ఇద్దరు శపించుకున్నారు. ఇద్దరి శాపవాక్కులకి ఇద్దరు గజకచ్చపములయ్యారు. గజకచ్చపములైతే అందులో ఈ తాబేలు 3 ఆమడల పొడుగు 10 ఆమడల వెడల్పు, అంత పెద్దగా తాబేలు. సామాన్యమైంది కాదు కదండి, ఎందుకంటే శాపవాక్కులతో వచ్చింది. ఏనుగు 6 ఆమడల పొడుగు 12 ఆమడల వెడల్పు, అంత పెద్ద పెద్ద ప్రాణులు 2. ఇవి 2 దెబ్బలాడుకుంటూ ఉంటాయి. వాటి గొడవ ఎప్పుడో ఒకటి తీరిపోవాలిగా. అందుకు నేను చేస్తానంటే కొట్టుకుంటున్నాయి, చచ్చిపోవు. కాబట్టి పరిష్కారం లేని ఈ సమస్యకి పరిష్కారం నువ్వు చేసి నువ్వు వెళ్ళి తిని వాళ్ళిద్దరు గొడవ.
అంటే ఆయన నాడు చాలా సంతోషం నాన్నగారు, నేను తినేస్తాను. ఇప్పుడు ఆయన వెళ్ళాడు వాటిని తినేయడానికి. అది పెద్ద విషయం ఏం కాదు, ఇంకా గరుత్మంతుడికి తినేస్తాడు. కానీ కశ్యప ప్రజాపతి ఎందుకు చెప్పినట్టు ఈ విషయాన్ని, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎందుకు ఎడుతున్నాడు గరుత్మంతుడు? అమృతాపహరణానికి వెళ్తున్నాడు. అమృతాపహరణం ఎందుకు చేస్తున్నాడు? తమ్ముళ్ళ అన్నల కోసం చేస్తున్నాడు. అన్నలు ఎందుకు అడిగారు అమృతాన్ని? గరుత్మంతుడికి దాస్యం పోవాలంటే అమృతం తెమ్మన్నారు. అమృతం ఎందుకు వాళ్ళకి అంటే, గరుత్మంతుడు దొరికాడు కాబట్టి తేరగా అమృతం తాగేసి బతికేద్దాం. ఇది ఇందులో ఒక విషయం ఒకటి ఉంది అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఎప్పుడైనా కలిసి ఉన్న వాళ్ళు విడిపోవడం అన్న మాట తెచ్చుకోకూడదు. కలిసి ఉన్న వాళ్ళు విడిపోనామన్న మాట మీద విడిపోవలసి వస్తే అత్యంత మర్యాదతో, అత్యంత ప్రేమతో విడిపోవడం అన్నది జరిగిందనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి వస్తారు. అలా కాకుండా పోరుబాట వలన విడిపోయారనుకోండి, ఇద్దరూ వృద్ధిలోకి రారు. ఎందువలన అంటే, దెబ్బలాడుకుని విడిపోవడం అంటూ ఒకసారి జరిగిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ ఆ కారణం పూర్తయిపోయింది కదండి, దెబ్బలాటో ఏదో ఒకటి విడిపోయాం కదండి, అది ఇంకిక్కడి నుంచి కలిసి ఉందామన్నది కుదిరేది కాదు. ఆ తర్వాత కూడా దెప్పి పొడుపులే ఉంటాయి. మిగిలేది ఏమిటంటే ఇంకా జాతి వైరం ఏర్పడిపోయి ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి, ఈ ఇంటి మీద పక్షి ఆ ఇంటి మీద వాలదు, నిష్కారణంగా శత్రుత్వాలు ప్రబలిపోతాయి. అందుకే భూమిని పంచుకోండి, అధికారాన్ని పంచుకోండి, నీటిని పంచుకోండి, ఇంట్లో ఉన్న వస్తువుల్ని పంచుకోండి. ఏది పంచుకున్నా ప్రేమతో పంచుకుంటే ఇబ్బంది ఉండదు. పోరుతో పంచుకున్నది కలిసి రాదు. ఇద్దరికి పోరు నష్టం, పొందు లాభం. మనకి శాస్త్రం చెప్తోంది. అలా ఐశ్వర్యం కోసం దెబ్బలాడుకున్న ఇద్దరు నీకు ఆహారం అవుతున్నారు. శరీరాలు విడిచిపెట్టారు, గజకచ్చపాలు అయ్యారు. ఈ వైరాన్ని మళ్ళీ పట్టుకెళ్లారు. ఆ శరీరాల్లో వెళ్ళిపోయినా ఈ వైరాన్ని పట్టుకెళ్ళిపోయారు. జీవుడు వాసన పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయి కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఏమైనా ఐశ్వర్యాలు ఉన్నాయా పంచుకోవడానికి? వాళ్ళకి లేవు. పోరు తలకెక్కి ప్రాణాలు విడిచిపెడితే, శరీరాలు విడిచిపెట్టి ఇంకొక జీవుడైపోయినా దెబ్బలాట్లు మాత్రం మిగిలిపోతాయి. వాటికి అంతం ఎక్కడంటే, ఇద్దరూ మళ్ళీ ప్రాణాలు విడిచిపెట్టేయండి. ఇద్దరూ ఒకే రకమైన భయంతో ప్రాణం వదిలేయాలి. కాబట్టి ఇద్దరిని నువ్వేం చేయాలంటే, చిరోకాలతో పట్టుకుని పైకెత్తి నువ్వు తీసుకెడితే అప్పుడు ఇద్దరికీ ప్రాణ సంకటం వస్తుంది. వచ్చి వాళ్ళిద్దరూ కొట్టుకు చావడం వేరు, ఇద్దరూ కలిసి మూడో వాడి చేతిలో చస్తున్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరిలో బుద్ధి వస్తుంది. ఇద్దరం దెబ్బలాడుకుని ఎంత పని చేశాను రా, ఇద్దరం కలిసి ఉంటే వీడిగా పట్టుకోగలరా మమ్మల్ని అన్న భావన వస్తుంది. దానివల్ల ఆ వైరం అక్కడతో పోతుంది. చచ్చిపోయే ముందు ఆ భావన వచ్చింది కాబట్టి వాళ్ళని తిని ఈ గొడవ వదిలిపోతుంది అని చెప్తే అందుకు బయలుదేరాడు గరుత్మంతుడు. ఇప్పుడు ఆయనకి ఒక విషయం అర్థమవుతుంది కదా, తనంత తాను పోరుబాట పట్టలేదు. వాళ్ళు అడిగారు అమృతం తెమ్మని, కాబట్టి తాను చేస్తున్నాడు. ఎవరు విషతుల్యమైనటువంటి ఆలోచనతో ఉన్నాడో వాడు అభ్యున్నతిని పొందలేడు. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరాడు. వెళ్ళి ఆ సరోవరంలో ఉన్నటువంటి గజకచ్చపాల్ని రెండింటిని రెండు పాదములతో రెక్కలతో కొట్టాడు. కొట్టగానే అవి రెండు హతాశులైపోయాయి. ఇక ప్రాణములతో ఉన్నాయా అన్నమాట అసలు చర్చ కాదు. రెండింటిని రెండు కాళ్లతో పట్టుకున్నాడు. పట్టుకుని పక్షికి అదొక లక్షణం ఉంటుంది, అది రెండు కాళ్లతో పైకెత్తి పట్టుకెళ్ళి హాయిగా ప్రశాంతంగా కూర్చుని తినడానికి అనువైనటువంటి ప్రదేశానికి పట్టుకెళ్ళి, అది చాలా భయంకరంగానే ఉంటుంది. చచ్చిపోతే గొడవలేదు, కానీ పాదానికి ఉన్నటువంటి గోళ్లకి చిక్కి అది అకస్మాత్తుగా గాలిలో తీసుకెళ్లిపోతుంది అనుకోండి. అంత దగ్గరగా తన మృత్యుదేవతని చూస్తూ ఇదే ఇప్పుడు కొట్టి చంపుతుందని తెలిసినప్పుడు నిజంగా ప్రాణి పొందేటటువంటి వేదన అలా ఇలా ఉండదు. కాబట్టి పక్షి శరీరంలో ఉన్నాడు కాబట్టి అలా కొట్టుకు తినడానికి వీలుగా ఈ రెండింటినీ పట్టుకుని పెడుతున్నాడు. ఇప్పుడు ఈ రెండిటినీ పెట్టాలి, తను కూర్చోవాలి. ఈ మూడు కూర్చుంటే బరువు సహించగలిగినటువంటి ఏదైనా ఆధారం ఆయనకి లభించాలి. కాబట్టి ఆయన అలా ఎగురుతూ వెడుతున్నాడు చూస్తూ. అలా వెళ్లడంలో అలంబము అనబడేటటువంటి ఒక వనం వైపుకి వెళ్ళాడు. అక్కడ రోహిణము అని ఒక చెట్టు,
ఆ రోహిణము అనేటటువంటి చెట్టు ఆయన్ని పిలిచింది. అదొక దివ్య ప్రాణి, వాటికి ఆ లక్షణం ఉంటుంది. అవి ప్రతిస్పందించగలవు. ఇప్పుడైతే మాట్లాడటం లేదు. దేవతా వృక్షములు ఒక్కొక్క సమయంలో వాటికి ఉన్నటువంటి గొప్ప శక్తి చేత అవి మాట్లాడడం జరిగింది. నన్ను నమ్మండి, ఇవాళ మధ్యాహ్నం మా ఇంటికి విశాఖపట్నం నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన ఎంఎస్సి అగ్రికల్చర్ చదివి సమున్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆయన నాతో ఒక మాట చెప్పారు, కోటేశ్వరరావు నేను మీకు ఆ పుస్తకం పంపిస్తాను చదవండి అని చెప్తూ, శాస్త్రీయ సంగీతమును వరి పంట దగ్గరికి తీసుకెళ్లి వినిపిస్తే అది పాలు పోసుకుని గింత బాగా బలీయమైనటువంటి స్థితిలో తయారవుతుంది. పాశ్చాత్య సంగీతాన్ని వినిపిస్తే దాని పువ్వులు కూడా వడిలిపోయి వికర్షించుకుని ఇలా దూరంగా తొలగిపోతుంది. ఇంట్లో మీరు రోజు నీళ్లు పోసే మొక్క ఇంటి కుక్క యజమాని ఇంకా రాలేదని చూసినట్టుగా మొక్క ఎదురు చూస్తుంటుంది, ఇంకా రాలేదేమిటి యజమాని అని. యజమాని ఇంట్లోకి వచ్చి తాళం తీసి లోపలికి ఎడుతుంటే ఎంతో సంతోషిస్తుంది. దానికి కాసిన నీళ్లు పోసి వెళ్ళిపోయాడు అనుకోండి, అది శుభం కోరుతుంది, నువ్వు క్షేమంగా తిరిగిరా. దేన్ని మరిచి? వైరాన్ని మరిచి. ఎందుకు వైరం మనకి చెట్టుకి అంటే, చెట్టుని కోసి నరికి, ప్రాణమున్న చెట్లే కదండి నరికేస్తున్నాం, ఎండిపోయిన చెట్లు కాదుగా. ఆ కలపని ఎండపెట్టి చిట్టియ పట్టి తలుపులుగా, గుమ్మాలుగా, కిటికీలుగా చేశాంగా. తప్పక నా రక్షణ కొరకు నేను నీ సహజాతి వాణ్ణి ఇలా చేశాను. పాప పరిహారార్థం ఇదిగో ఇంకో మొక్కకి కాసిన నీళ్లు పోస్తున్నారు అని కాసిన నీళ్లు పొయ్యగలిగాడు అనుకోండి. ఇది అపార్ట్మెంట్ లో జీవనం చేసేటటువంటి వాళ్ళకి దుర్లభమైనటువంటి విషయం. అపార్ట్మెంట్ లో ఉన్నవాడు కూడా కాశీ నీళ్ళన్నా పోద్దామని ఓ కుండీలో మొక్క పెట్టుకోవచ్చు, కానీ అది చేయడు, కుక్కని పెంచుతాడు అపార్ట్మెంట్ లో. అది విచిత్రం. దానివల్ల సరే అసలు ఆ విషయమే ఆశ్చర్యకరంగా, అపార్ట్మెంట్ లో కుక్కని పెంచడం అన్న విషయం ఉంది చూశారు, ఆశ్చర్యకరమైన విషయం. కామన్ ఏరియాలో కడితే పక్కింటి వాడు కడతాడు, నీ లోపల కడితే రావడం మొదలెడితే పక్కింటి వాడికి డిస్టర్బెన్స్. ఎందుకంటే నీ ఫ్లోర్ కింద వాడికి రూఫ్, అదో త్రిశంకు స్వర్గం అపార్ట్మెంట్ అనేది. ఏది నీదో ఏది నీది కాదో ఏమీ తెలియదు. అపార్ట్మెంట్ లో ఉన్నవాడికి వేదాంతం బాగా వస్తుంది. కాబట్టి అలాంటి చోట కుక్కని పెంచుతాడు, కానీ అలాంటి చోట పూలకుండి పెట్టిపోను ఒక గ్లాసు నీళ్లు పోయాడు. మొక్కలు అటువంటి ప్రతిస్పందన కలిగి ఉంటాయండి. నేను ఆ పుస్తకం మీకు పంపిస్తాను. రీసెర్చ్ చేసి జగదీష్ చంద్రబోస్ సిద్ధాంతాలని మళ్ళీ ఆవిష్కరిస్తూ ఈ మధ్యనే వచ్చిన పుస్తకం అండి అని ఆయన నాతో మొక్కల గురించి ఇవాళ మధ్యాహ్నం మాట్లాడి వెళ్ళారు. కాబట్టి ప్రతిస్పందన ఉంటుంది. కాబట్టి ఆ రోజులలో రోహిణము అనబడేటటువంటి చెట్టు, గరుత్మంతుడు వంటి మహానుభావుడు అమృతాపహరణమునకు వెడుతూ ఆహారం పట్టుకు తిరుగుతున్నాడు, పెట్టుకోవడానికి స్థానం లేదాయనికి. కాబట్టి ఆ చెట్టు అండి, నా కొమ్మ 100 ఆమడల పొడుగుంది, గరుత్మంతాను వచ్చి కూర్చో, ఆతిథ్యం. మహానుభావుడు ఇంటికి వస్తే చాలు, కాబట్టి రా. అసలు ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మహాత్ములు లోపలికి వచ్చి వెళ్ళడాన్ని అపేక్షింపబడినది అని తప్ప, ఎప్పుడూ ఆ ఇంటి గడప దాటి లోపలికి మహాత్ములు అన్న వాళ్ళు రాలేదనుకోండి, అది ఇల్లు కాదు, ఇంకొకటి. అందుకే హౌస్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్ అండ్ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్ అని ఇంగ్లీష్ లో ఒక ప్రొవర్బ్. గుండెలతో కట్టింది గృహం, ఇటకలతో కట్టింది ఇల్లు. కాబట్టి నీవు వచ్చిన కొమ్మ మీద పెట్టుకున్న ఆహారాన్ని తిను అంటే ఆయన వెళ్ళి ఆ రెండింటిని గజగచ్చపాలని ఆ కొమ్మ మీద పెట్టాడు. పెట్టి ఆయన తినడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. పెళ 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 శబ్దంతో ఈయన బరువుకి అందులో అంత వేగంతో వచ్చి వాలినప్పుడు కొమ్మ ఊగుతుంది. ఈ 2 ప్రాణుల బలానికి ఆ కొమ్మ పెళ 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 శబ్దంతో విరిగి కింద పడిపోతాం. విరిగిపోతే వచ్చిన నష్టం ఏంది? మళ్ళీ రెండింటిని పట్టుకుని ఎగిరిపోవచ్చు. కానీ దానికి వాలకిల్యులు ఎలాడుతున్నారు. వాలకిల్యులు ఆశ్చర్యకరమైనటువంటి జననం ఉన్నవారు. పౌరాణిక వాంగ్మయంలో ఎక్కువ కనపడతారు, భారతం కాదు. కానీ బ్రహ్మవైవర్త పురాణంలో వాలకిల్యుల గురించి చాలా విశేషంగా వర్ణన చేస్తారు. వారు స్వయంగా బ్రహ్మగారి యొక్క కుమారులు. వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారులు, ఎప్పుడూ బ్రహ్మచర్యంతో ఉంటారు, ఊర్ధ్వరేతస్కులు. వాళ్ళ శరీరాలు కూడా బొటనవేలు ఎంత ఉంటుందో అంతే ఉంటాయి. అంగుష్ట మాత్రమైనటువంటి శరీరములు ఉన్నవాళ్ళు. కానీ
అపారమైన వాగ్బలం ఉన్నవారు, వారికి ఉన్న తపశ్శక్తి చేత వారు నోరు తెరిచి ఓ మాట అంటే అయిపోతుందండి. అంత వాక్శక్తి ఉన్నవారు, అంతటి తపోనిష్టాగరిష్ఠులు. వాళ్ళు తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణములను ఆహారంగా తింటూ తపస్సు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది వాలకిల్యులు ఆ తేనె పట్టు పట్టినట్టుగా ఆ కొమ్మనంతటినీ పట్టుకుని ఉన్నారు. వాళ్ళు అంగుష్ట మాత్రమే ఉండడంలో ఈయన కూర్చుని కొమ్మ విరిగిపోయిన తర్వాత కనబడ్డారు వాళ్ళు. ఇప్పుడు ఆయన కొమ్మను వదిలేశాడంటే వాలకిల్యుల శరీరాలన్నీ శిథిలమైపోతాయి. అంతటి మహాత్ములు కాని నలిగిపోయారా ఉపద్రవం వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పడిపోకూడదని 2 కాళ్లతోటి తాబేటిని తాబేలు ఏనుగు పట్టుకుని ముక్కుతోటి కొమ్మ పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయారు. వాలకిల్యులు కొమ్మకి అలాగే ఉండిపోయారు. 100 ఆమడల పొడుగున్న కొమ్మకి వేలాడుతున్న వాలకిల్యులు, వాళ్లతో ముందుకు వంగి గరుత్మంతుడు, నోటిలో కొమ్మ, 2 పాదములకు గజకచ్చపాలు పట్టుకుని వెడుతున్నాడు. అంటే అసలు ఆయన తేజస్సు, ఆయన బలం, ఆయన శక్తి, ఆయన ధార్మికత, ఆయన విజ్ఞత మీరొక్కసారి పరిశీలన చేయండి. ఇప్పుడు ఆపదే వచ్చింది, కొమ్మ విరిగిపోయింది. ఎన్నాళ్ళు తిరుగుతుంటాడు ఇలా వీళ్ళని అంటుకుని. కాబట్టి ఆయన తిన్నగా గంధమాదన పర్వతం మీదకి వెళ్ళాడు. మీరు గంధమాదన పర్వతం ఇప్పటికీ బదరి వెడుతుంటే కనపడుతుంది. ఆ గంధమాదన పర్వతం మీదకి వెళ్ళి అక్కడ కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నాన్నగారు, ఇదిగో ఉపద్రవం వచ్చింది, మీరు ఆహారం తినమన్నారు, నేను అవి కొమ్మ మీద పెడితే కొమ్మ విరిగిపోయింది, దీనికి వాలకిల్యులు ఉన్నారు, నేను ఏం చెయ్యాలని అడిగాడు. అప్పుడు కశ్యప ప్రజాపతి చూసన్నాడు, ఆ వాలకిల్యుల్ని చూసి ప్రార్థన చేశాడు. నా కొడుకు ధార్మికుడు, ఒక మంచి కార్యం మీద బయలుదేరాడు, అనుకోకుండా ఈ ఉపద్రవం వచ్చింది, మీ అంత మీరే అనుగ్రహించి, అనుకోకుండా జరిగినటువంటి పరిణామమే తప్ప కావాలని చేసిన అపకారం కాదు. ఆహారం తినడం కోసం అర్ధాకలితో ఉన్నవాడు బయలుదేరి ఆ కొమ్మ పిలిస్తే పెట్టాడు. ఆగుతుందని ఆ కొమ్మ అనుకుంది, చెట్టు అనుకుంది, కానీ కొమ్మ విరిగిపోయింది ఆయన బలానికి. కాబట్టి మీరే ఆ కొమ్మని విడిచిపెట్టి కిందకి దిగిపోయి ఆయన భూమికి బాగా దగ్గరగా కొమ్మని తీసుకొస్తాడు. మీరు భూమి మీదకి దిగిపోయి వేరొక ప్రదేశానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోండి. అప్పుడు నా కొడుకు ఈ 2 ప్రాణులను తీసుకుని ఎక్కడో పెట్టుకుని తింటాడు. కశ్యప ప్రజాపతి చేసిన ప్రార్థనకి ఆ వాలకిల్యులు దిగిపోయారు. అది మీరు మానసికంగా ఒకసారి ఊహ చేయండి. అదొక అద్భుతమైన చిత్రం అసలు గరుత్మంతుడి జీవితంలో. ఎందుకంటే ఈ గజకచ్చపాలు భూమికి తగిలితే వాలకిల్యులు దిగడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ పొడుగు అటువంటిది, వాళ్ళిద్దరిది, తాబేలుది ఏనుగుది. వాలకిల్యులు దిగడానికి దింపాలి అని వీళ్ళు రెండింటిని వదిలితే ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ కొంచెం ప్రాణం ఉందని కూడా మళ్ళీ కొట్టుకుంటాయి, లేదా అటు ఇటు పారిపోతాయి. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇలా వంగాడు, ఈ రెండిటిని పాదాలతో పట్టుకుని పైకెత్తి పట్టుకుని ముక్కుతో ఉన్న కొమ్మ భూమికి దగ్గరగా ఉండేటట్టు ఉంచాడు. బొట్టన వేలంతా ఉండేటటువంటి వాలకిల్యులు కొమ్మ మించి భూమి మీదకి దూకేశారు. ఏదో పారాషూట్లు పట్టుకుని విమానంలోంచి దూకినట్టు దూకారు వాళ్ళు. దూకి వాళ్ళందరూ తపస్సు చేసుకోవడానికి హిమాలయ పర్వతాల వైపుకి వెళ్ళిపోయారు. ఆ కొమ్మని ముక్కుతో ఇలా పారేసి ఈ గజకచ్చపాలను పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ప్రపంచంలో ఒక మాట ఒకటి ఉంది, ప్రకృతి యందు దేనిని కూడా నువ్వు నిష్కారణంగా పాడు చేయకూడదు. నువ్వు చేసే పని వల్ల ఎవరికి ఏ ఆపద కలగకూడదు. 100 ఆమడల పొడవున్న కొమ్మని వదిలిపెట్టేశాదనుకోండి, ఆ కొమ్మ ఏ ప్రాణుల మీద పడుతుందో, ఎవరి మీద పడుతుందో, అక్కడ ఎవరో ఇంకా 2 వాలకిల్యులు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళంత గవుక్కుని కనపడే వాళ్ళు ఏం కారు. అందుకని ఆయన ఎంత ధార్మికుడో చూడండి. ముందు అర్ధాకలితో ఉండి తాను తినడం కన్నా తాను దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంటే ఆయన అన్నాడు, ధరణీసుర విరహితమగు అరణ్య దేశంబు నాకు ఆనతియుండు ఈ తరుశాఖ విడువవలయును కరము నిరోధమిది ఎనినా కశ్యపుడనియన్. నాన్నగారండి, బ్రాహ్మణులు లేనటువంటి ప్రదేశాన్ని నాకు చెప్పండి అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే, బ్రాహ్మణులు లేకపోతే మిగిలిన వాళ్ళు ఉంటే కశ్యపత్యం ఏంటండి అని కాదు దాని ఉద్దేశం. బ్రాహ్మణుడన్నవాడు ఒక్కడూ లేని చోట మిగిలిన వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలము జాతి చేత బ్రాహ్మణుడని కాదు దాని అర్థం. పరమ ధార్మికుడై శాస్త్రం చదువుకుని 10 మందికి చెప్పేవాడు ఒక్కడూ లేకుండా అందరూ ఉంటున్నారంటే ధర్మం మీద అనురక్తి లేని వాళ్ళు ఉన్నారని.
ఒక్కడైనా ఉన్నాడు అంటే వాళ్ళందరూ ఆ ఒక్కడి దగ్గరైనా వింటున్నారని గుర్తు. ఆ ఒక్కడున్నా వీళ్ళెవ్వరూ పాడవడానికి వీల్లేదంటే ఆయన మాట వింటున్నారు, ఎప్పటికప్పటికి మారుతారు. కాబట్టి చావడానికి వీల్లేదు. కాబట్టి ఒక్క బ్రాహ్మణుడు కూడా లేకుండా ఉండే ప్రదేశం ఏదైనా ఉంటే చెప్పండి, అక్కడ పారేస్తాను పట్టుకెళ్ళి కొమ్మ. అందుకే ఒంటి బ్రాహ్మణుడు ఎదురొస్తే దుష్యకునం అండి అంటారు. ఒంటరి బ్రాహ్మణుడు ఎదురొస్తే దుష్యకునం ఎందుకో దుష్యకునమో తెలుసా అండి? నిజంగా శాస్త్రములను చదువుకుని అనేక విషయములను తెలుసున్నటువంటి మహాత్ముడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ధావళి కట్టుకుని గుళ్ళోకి వెళుతున్నాడు. ఆయన వెళుతుంటే ఆయన మీకు ఒక్కడూ దొరకడం అంత తేలికైన విషయం ఏం కాదు. ఆయన అలా ఏం దొరకడు అస్తమానం. అలాంటి వాడు ఒక్కడే గుళ్ళోకి నడిచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అంతర్ముఖుడై ఉండగా బహిర్ముఖుడే అయి ఉంటాడు. వచ్చే సైకిల్ వెళ్ళే కారు చూసుకోవద్దు కాబట్టి బహిర్ముఖుడే అయి ఉంటాడు. చక్కగా సంతోషంగా నడిచి వెళ్తున్నాడు. అలా ఆయన ఒక్కడు వెళ్ళిపోతుంటే ఎవరి మానాన వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, పోతున్నాడు పంతులు గారు గుళ్ళోకి ఊరుకున్నారు అనుకోండి. అంటే బ్రాహ్మణుణ్ణి అనువర్తించి ఇలాంటప్పుడే ఆయనతో కలిసి గుడి దాకా నడిచి మళ్ళీ గుడి నుంచి వాళ్ళ ఇంటి దాకా నడిచి ఆయన మాట్లాడితే మంచి మాటలు చెప్తూ ఉంటాడు కాబట్టి రెండు మంచి విషయాలు విందామని ఆయనని అనువర్తించేవాడు ఒక్కడూ లేకుండా పోయింది సమాజం. అలా ఒక్కడే వెళ్తున్నాడంటే ధర్మం వినేవాళ్ళు లేరు. ఇవాళ ధర్మం వినేవాళ్ళు లేరు కాబట్టి లోకంలో నువ్వు ధార్మికంగా ఏ పని చేసినా ఆ పని నీకు కలిసి వస్తుందని నమ్మకం లేదు. కాబట్టి ఒక్క బ్రాహ్మణుడే వెళ్ళిపోతున్నాడంటే సమాజంలో ధర్మం పోయిందని గుర్తు. కాబట్టి దుష్యకునం. అంతేగాని ఆయన మొహం ఆయన వస్తే ఆయన పాడు చేసేస్తారని కాదు. అందుకని ఒంటరి బ్రాహ్మణుడు దుష్యకునం అన్నారు. ఎందుకు ఏది దుష్యకునమో తెలుసుకుని అనాలి, అంతేగాని గబుక్కుననేస్తే మళ్ళీ అదో నిందాయి కూర్చుంటుంది. కాబట్టి బ్రాహ్మణులు లేని ప్రదేశం చెప్పండి, అక్కడ పడేస్తారు. అంటే ఆయన అన్నాడు, హిమశైల కందరాభాగము కడ నిష్పురుషనగము కలద చోట నీ ద్రుమ శాఖ విడుము అది తానమానుషమగమ్య ఈశ్వరాదులకైనన్. నువ్వు హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నిష్పురుషము అనబడేటటువంటి ఒక కొండ ఉంది, దాని పేరే నిష్పురుషము. అక్కడ ఎవరు అక్కడికి మనుష్యులు కారు, పరమేశ్వరుడు కూడా వెళ్ళు, అంతలా ఉంటుంది. కాబట్టి అక్కడికి నువ్వెళ్ళు అంటే వెళ్ళగలడా? అంత శక్తి ఉన్నవాడు గరుత్మంతుడు. అక్కడికి వెళ్ళి అక్కడ బారయ్యి కొమ్మ, ఎవ్వరికి ఏ ఆపద కలగదు, అక్కడ పడిపో. ఉత్తర క్షణాలు ఎక్కడుందనుకుంటున్నారు? నిష్పురుషం 1,00,000 యోజనముల దూరంలో ఉంది అక్కడి నుంచి, గంధమాదర నుంచి. ఒక్క క్షణంలో ఆయన ఎగిరిపోయాడు 1,00,000 యోజనములు. అంటే ఆయన గమన శక్తి అటువంటి. ఎగిరిపోయి ఆ కొమ్మను అక్కడ పారేసి ఆ హిమాలయ పర్వత శిఖరం మీదే చక్క ఈ రెండింటినీ పెట్టుకుని హాయిగా ఆరంచి కడుపు నిండిపోయింది. అంటే ఇన్ని ధర్మ సూక్ష్మాలతో ముందు ఇతర భూతముల యొక్క హితం చూస్తే తప్ప నీ హితమును నువ్వు చూసుకుని తినేయకూడదు. ఎవడెలా పోతే నాకు ఎందుకండి నేను తినేస్తానని అనకూడదు. ఇతర భూతముల యొక్క హితమును చూసిన తరువాత మాత్రమే తాను తినవలే. అందుకే మనకి గృహస్థాశ్రమ ధర్మంలో ఒక లక్షణం చెప్తారు, గృహస్థు ఎప్పుడు భోజనానికి కూర్చోవచ్చు. అంటే మనం అన్ని పాటిస్తున్నామా అన్నది పక్కన పెట్టండి, కనీసం తెలుసుకుంటే దోషం లేదుగా. తాను అతిథికి పెట్టాలి. ముందు అతిథికి పెట్టి ఇంట్లో ఉన్నటువంటి భూతములకు ఆహారమును ఇవ్వాలి. బయట ఉండేటటువంటి పక్షులు, కుక్కలు, కాకులు మొదలైనటువంటి వాటికి కొంత భాగాన్ని పడేయాలి. పిడస తీసి విస్తట్లో పెట్టమని శాస్త్రాలలో లేదు, అలా పెట్టకూడదు. పిడసలు పెట్టడం అన్నది ఒక్కసారి, అది ఇంట్లో అస్తమానం ప్రతిరోజు పిడసలు పెట్టుకునే సంప్రదాయం పెట్టుకోకూడదు. తన భోజనానికి ముందే ఇమ్మని చెప్పిందంటే ధర్మశాస్త్రంలో. తన భోజనం కన్నా ముందు ఆ ప్రాణులకు పెట్టి తరువాత తాను భోజనానికి కూర్చుంటాడు. కూర్చుని అప్పుడు తాను స్వీకరిస్తాడు. కాబట్టి తాను తినే ముందు 10 మందికి తినిపించి తినడం ధర్మశాస్త్రం. అంత గొప్ప వైభవం కలిగినటువంటి ఆర్షధర్మం. కాబట్టి ఆయన తను తినలేక కాదు, అంత ఆకలితో ఉన్నా ముందు వాళ్ళు క్షేమంగా ఉండడం, ఆ కొమ్మ వల్ల ఇతరులకి ఇబ్బంది రాకుండా కొమ్మని పడేయడం, ఇన్ని చేసి అన్నిటికీ పెద్దవారైనటువంటి తండ్రిని సంప్రదించి ఈ పనులు పూర్తి చేసి అప్పుడు ఆయన తాను తినవలసిన పదార్థాన్ని తాను తిన్నాడు. అందులో మనం స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? భార్యని సంప్రదించవద్దని కాదు, కరణేషు మంత్రి, భార్యని సంప్రదించి తీరాలి. ఆ మాటకొస్తే ఆవిడిది ఇల్లు ఐశ్వర్యం, నువ్వు అందులో ఉంటున్నవాడి. నేను మొన్ననే మీకు చెప్పాను, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్న మాట ఎప్పుడు అన్వయం అవుతుంది అంటే
భార్యకి వశుడై ఆవిడ అధర్మం చెప్పినా కూడా ఏదైనా రజోగుణ ప్రకోపంతో మా ఆవిడ చెప్పింది నేను కాదనలేదండి అని చేసిన వాడికి తప్పు. ఒక్కొక్కసారి తను పొరపాటుగా ఆలోచించవచ్చు, భార్య బాగా ఆలోచించి వద్దండి అలా చేయకండి అని చెప్తుంది, వినాలి. ఒక్కొక్కసారి భార్య పొరపాటు పడుతుంది, తప్పు, నువ్వు అలా అనకు, ఇది ధర్మం కాదు అందుకని ఇలా చేద్దాం, బాగుందండి మీరు చెప్పింది చెయ్యండి అంది, అప్పుడు అలా చెయ్యాలి. ఇద్దరూ కలిసి నిర్ణయించుకునే చెయ్యాలి తప్ప అసలు భార్యని సంప్రదించనేకూడదు, భార్యని సంప్రదించి చేసినవి ప్రళయం తెస్తాయి అని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. అసలు భార్యని సంప్రదించకుండా ఏది ఉండకూడదని పరమేశ్వరుడు చెప్పాడు. ఆ మాటకు వస్తే భార్యకి చెప్పకుండా సభలో కూడా చెప్పకూడదు, ఇది పరమేశ్వరుడు చెప్పాడా? ఆవిడ అడుగుతుంది పరమశివుణ్ణి, అడిగితే పరమశివుడు భార్యకి చెప్తాడు, పార్వతీదేవికి పార్వత్యువాచ అని ఉంటుంది. శివుడు పార్వతికి చెప్తాడు, పార్వతికి చెప్పింది లోకానికి తెలుసు. కాబట్టి ప్రవచనం చేయడానికి వచ్చేటప్పుడు కూడా యథార్థంగా ప్రవచనం చేయడము అంటే ఆ రోజు చెప్పబోయే విషయాన్ని సంగ్రహంగానైనా ఏమో అమృతాధారణం చెప్పడానికి వెళ్ళొస్తున్నాను ఇవ్వాలని చెప్పాలి, ఆవిడ రాకపోతే తనతోటి చెప్పి వెళ్ళాలి. అంతేగాని అసలు ఏమీ చెప్పకుండా ప్రవచనం చేసి వస్తాను అని వెళ్ళొచ్చేసి ఏమంటే ఏం చెప్పారంటే నీ మొహం ఇప్పటిదాకా చెప్పొచ్చాను ఇప్పుడు చెప్పడం కుదరదు అనకూడదు, ముందు ఆవిడికి చెప్పి వెళ్ళాలి. అలా మీరు చెప్తున్నారా, ఇవన్నీ మీరు అడగకూడదు. కాబట్టి అలా అని నన్ను అడగకూడదన్నానని సభలో ఉంది కదా అని మా ఆవిడ్ని అడగకూడదు. అవి మా ఇద్దరి మధ్య విషయాలు, దంపతుల మధ్యలో వేలు పెట్టకూడదు ఏమంటే. అందుకని కాబట్టి ఆయన పట్టుకెళ్ళి ఆ కొమ్మను అక్కడ పడేసి హిమవత్పర్వత శిఖరం మీద పెట్టుకుని ఆ గజకచ్చపాలని ఆహారంగా స్వీకరించాడు. స్వీకరించిన తరువాత మహానుభావుడు బయలుదేరి అదిగో ఆ అమృతాపహరణము కొరకు, ఆ అమృత భాండం కొరకని స్వర్గలోకం వైపుకి వెళ్ళాడు. ఆ స్వర్గలోకానికి వెళ్ళేసరికి దేవేంద్రుడి యొక్క సభ జరుగుతోంది. ఆ దేవేంద్ర సభలో కొన్ని దుష్యగుణములు కనబడ్డాయి అన్నారు. ఏమిటా దుష్యగుణములు అంటే, సురపతి సభ చూడా అంగార వృష్టులు కురిసే కులిశధారల్ కుంఠితం వయ్యే దిక్కుం జరమదములడంగెన్ సర్వదిక్పాలకాంతఃకరణములు భయోద్వేగంబునన్ సంచలించెన్. దేవేంద్రుడి సభలో అకస్మాత్తుగా నిప్పు రవ్వలు పడ్డాయి. దానితో పాటుగా వజ్రాయుధం యొక్క అంచులు మొక్కవోయాయి. దిక్కులన్నీ కూడా కాంతి విహీనమైపోయాయి. అకస్మాత్తుగా దిక్పాలకుల యొక్క మనస్సుల్లో భయము ఉద్వేగము కలిగి వెంటనే దేవేంద్రుడు బృహస్పతి వంక చూశాడు. గురువు గారిని సంప్రదిస్తూ ఉంటాడు ఇంద్రుడు, లోకానికి ఒక పాఠం నేర్పడానికే చేస్తారు ఏది చేసినా. వెంటనే బృహస్పతి వంక చూసి ఇన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, దుష్యుగుణములు కనపడుతున్నాయి, ఎందువల్ల ఇలా కనపడుతున్నాయని అడిగాడు. అంటే బృహస్పతి అన్నారు, బ్రహ్మణ్యుడకు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఘమూర్తి వాలఖిల్యుల దయ వరపక్షికులమున ఇంద్రుడై పరగిన యుద్ధతేజుడు ఉదదిలోనున్న అత్యుగ్ర నిషాదుల ఆరంగమృంగిన ఘోరవీరుడు ఇభకచ్చపముల రోహిణ శాఖతో ఎత్తికొని దివి పరచిన అనిలవేగి వీగి తన తల్లి దాస్యంబు నీగబూని తడయ అమృతంబు కొనిపోవ గడగి వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడు అతడు నీకు అసాధ్యుండు శతమఖుండ. నాయనా ఇంద్ర, కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి గొప్ప తేజోవంతుడైనటువంటి కుమారుడు, వాలకిల్యుల యొక్క వరంచేత పుట్టినటువంటి పిల్లవాడు, అత్యుగ్రమైనటువంటి ప్రాణులై భూమికి ఇబ్బంది తెస్తున్నటువంటి నిషాదులందరినీ ఒక్క క్షణంలో మింగినటువంటి మహానుభావుడు, తాబేటిని ఏనుగుని 2 పాదములతో పట్టుకుని రోహిణి శాఖ మీద పెడితే కొమ్మ విరిగిపోయినప్పుడు వాలకిల్యులతో సహా 2 పాదములతో ముక్కుతో కొమ్మని పట్టుకుని వెళ్లి వాలకిల్యుని రక్షించినటువంటి తేజోమూర్తి, తన తల్లి దాస్యాన్ని పోగొట్టడం కోసమని, అమృతాన్ని తీసుకెళ్లి పాములకు ఇవ్వడం కోసమని, కామరూప సంపన్నుడు అంటే ఎప్పుడూ అంతరూపంతో ఉండడు. ఆయన అనుకుంటే హ్రస్వమైపోతాడు, చిన్నవాడైపోతాడు, లేదా ఇంకా పెరిగిపోతాడు, ఇంకొక రూపాన్ని పొందేస్తాడు. అన్ని శక్తులున్నటువంటి వాడు, అష్టసిద్ధులున్నటువంటి వాడు, కామగమనుడు, కనపడకుండా వెళ్ళగలిగినటువంటి వాడు. అటువంటి గరుత్మంతుడు ఇదిగో దేవలోకానికి వస్తున్నాడు అమృత భాండం కోసం. ఆయనని నువ్వు గెలవలేవయ్యా ఇంద్రా అంటూ అతను వాలకిల్యుల యొక్క వరము చేత పుట్టినవాడు అనగానే ఇంద్రుడు అన్నాడు, వాలకిల్యుల వరం చేత ఎందుకు పుట్టవలసి వచ్చింది గరుత్మంతుడు అని అడిగాడు. అడిగితే ఇక్కడ చాలా చమత్కారమైనటువంటి విషయాన్ని, చాలా గంభీరమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు వ్యాస భగవానుడు.
నన్నయ్య గారు ఆంధ్రీకరించి మనను అనుగ్రహించారు. ఆ వాలకీయులు బ్రహ్మగారి యొక్క పుత్రులు కదండి వాళ్ళు. ఇంద్రుడు కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. కశ్యప ప్రజాపతికి అదితి అన్న భార్య ఎందు పుట్టినవాడు ఇంద్రుడు. వాలకీయులు బ్రహ్మగారి యొక్క కుమారులు. వాలకీయులు ఇంద్రుడు కూడా కశ్యప ప్రజాపతి చేసేటటువంటి యజ్ఞానికి వెళ్ళారు. ఎప్పుడు చేశాడు యజ్ఞం? మీతో నేను మనవి చేశాను. వినతా కదురుమా పిల్లల్ని కోరుకున్నప్పుడు దైవానుగ్రహాన్ని కోరి పుత్రకామేష్టి చేశాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. యజ్ఞం చేసేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. కొడుకు తండ్రి పీటల మీద కూర్చుని ఉంటాడు. దీక్షితుడు అంటారు. యజ్ఞం చేసి యాగం చేసేటప్పుడే అసలు దీక్ష అన్నమాట. కాబట్టి ఆయన దీక్షితుడై కూర్చున్నాడు. దీక్షితుడై కూర్చున్నాడు అన్న మాటకు అర్థం ఏంటంటే పీటల నుంచి ప్రతిదానికి లేచిపోకూడదు. కూర్చుంటే అలాగే కూర్చోగలిగినటువంటి స్థితిని పొంది ఉండాలి. కాబట్టి యాగదీక్షితుడు అంటే ఏ కారణానికి లేవకూడదు. కడుపున పుట్టిన కొడుకులే చచ్చిపోనివ్వండి. సగరుడు యజ్ఞం చేస్తుంటే 60,000 మంది సగరులు చచ్చిపోయారని వార్త వచ్చింది. ఆయన లేవలేదు. లేవకూడదా నువ్వు, ఉపద్రవాలు వస్తాయి, అలాగే కూర్చో అన్నారు. మరి మైల రాదా అండి అని మీరు నన్ను అడగచ్చు. చేతికి కంకణం ఉంటుంది. ఆ కంకణం ఉన్నప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు. ఆ కంకణ విసర్జనం చేసేంత వరకు మైల కూడా శౌచం కూడా అంటుకోదు. కాబట్టి మళ్ళీ ఆయన అంశుమంతుడిని పంపించాడు. ఎక్కడుందో యాగాశ్వం చూసి పట్టుకురారా అని. కాబట్టి యాగదీక్షితుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన పీటల మీద కూర్చుని ఉంటాడు. ఆయన పీటల మీద కూర్చుని ఉన్నప్పుడు కార్యం బాగా జరగడం అంటే అర్థం ఏంటి? ఆయన యందు ప్రేమ ఉన్నవారు ఆ కార్యమునందు సహకరించాలి. అప్పుడు ప్రేమ ఉన్నది అని నిఖార్స్ గుర్తు. అందుకే అమ్మాయి పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, ఆయన అందరూ వచ్చి ఏమంటారంటే మీకేం పర్వాలేదు, హాయిగా మీరు కన్యాదానం చేయండి, మేమందరం లేవు, మేమందరం చూసుకుంటా ఉంటారు. ఆ తండ్రి కన్యాదాత పీటల మీద కూర్చుని ఆ పిల్లతో గౌరీ తపస్సు చేయించి కన్యాదానం చేయించి ఇన్ని చేయిస్తుంటాడు. చేయించినప్పుడు ఈయన యందు ప్రేమ ఉన్నవారు మాత్రమే కార్యాన్నంతటినీ చక్కబెట్టవలసి ఉంటుంది. ఆయన పీటల మీద కూర్చుని పెళ్లి భోజనాలు చూసి వచ్చిన వాళ్ళకి ఆహ్వానము పలికి వెళ్లే వాళ్ళకి వీడ్కోలు పలికి ఆయన ఎక్కడ చేస్తారండి? ఎలా కుదురుతుంది? కుదరదు. కాబట్టి ఇప్పుడు ఎవరు చేయాల్సి ఉంటుంది? మరి ఆయన శుభలేఖలు పంచిపెట్టి ఆయన పీటల మీద కూర్చుంటే ఆయన అన్న మాట నిజమయ్యేటట్టు చెయ్యడం రెండింటి వలన చేస్తారు. దేని వలన? ప్రేమతో. అక్కడ ఒకవేళ జరగవలసిన మర్యాద జరగకపోయినా ప్రేమ ఉంది కాబట్టి సహించి ఊరుకుంటారు. 2, ఆయన అన్నమాట నిజమవ్వాలి. ఆయన శుభలేఖలు ఇచ్చి పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆయన మర్యాద నిలబడ్డము అంటే ఆయన దేనికి వాళ్ళందరినీ పిలిచాడో అక్కడ జరిగేటట్టు చూడాలి. ఆయన అందరినీ భోజనం చేయండి అని పిలిచాడు. అందరికీ భోజనాలు ప్రేమతో ఆయన అంత్యవాసులు పెట్టాలి. వెళ్ళి వాళ్ళందరూ వడ్డించాలి. ఎలా వడ్డించాలంటే ఆయనకి పేరు రావడం కోసం, ఆయన మర్యాద నిలబడడం కోసం. అంతేగాని వెళ్ళే కన్యాదానం చేసుకున్నాడు ఏంటంటే చేయగలిగినంత సేపు చేస్తాం, ఏదో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లో 1 గంట చేసి పోతాం. కానీ 7 లోపల తిట్టే తినండి, లేకపోతే మేము పోతున్నాం పీటల దగ్గర కన్యాదానం చూడడానికి అంటారేంటి? అవసరమైతే ఆయన పెళ్లి చూడడం మానేస్తాడు. అక్కడే ఉండి ఆ పెళ్ళంతా భోజనాలన్నీ అయ్యే వరకు దేవుడా అని అక్కడ చేస్తాడు. ఎందుకు చేస్తున్నాడు ఆయన? అది ప్రేమకి గుర్తు. నేను నా కూతురు వివాహం చేసినప్పుడు చాలా మంది పెళ్లి మంటపం దగ్గరికి రానేలేదు. మహానుభావులు పేర్లు నేను చెప్పక్కర్లేదు. నేను ఆజన్మాంతం వాళ్ళకి రుణపడిపోయి ఉంటాను. వాళ్ళు నా మర్యాదని కాపాడడం కోసం నేను పీటల మీద కూర్చుంటే, నేను గౌరీ తపస్సు చేస్తుంటే వాళ్ళు సర్వమై వాళ్ళు నిర్వహణ చేశారు. అది ప్రేమ అన్న మాటకు అర్థం. తప్ప అప్పుడు ఏ ఆభిజాత్యముల చేత కాళ్ళలో కర్ర పెట్టకూడదు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏంటి? అంత గొప్ప పని జరుగుతోంది కాబట్టి నువ్వు సర్దుకోవడమే తప్ప ఎవరు ఏ కారణానికి అడ్డు పెట్టకూడదు. అది పవిత్రత. అందుకే పీటల మీద కూర్చున్న వాడికి మిగిలిన వాళ్ళు చేయవలసింది ఏమిటంటే సహాయం ఒక్కటే తప్ప అప్పుడు ఏ విధమైనటువంటి ఆభిజాత్యములకు పోరు. ఈ ధర్మ సూక్ష్మం చూడండి. బ్రహ్మపుత్రులు వాలకీయులు మహానుభావులు. వాళ్ళు అపారమైనటువంటి తేజోవిరాజితులు, ఆజన్మ బ్రహ్మచారులు, ఊర్ధ్వరేతస్థులు, మహాతపస్సులు అయినా కూడా అంగుష్టమాత్ర శరీరం ఉన్నవారు. అయినా కశ్యప ప్రజాపతి యజ్ఞం చేస్తున్నాడు. మనం చేసే సాయం మనం చెయ్యాలి. అందుకని వాళ్ళు కాసిన పువ్వులు కోసి, దర్భలు కోసి, మోదుగు పుల్లలు కోసి అవి అగ్నిహోత్రంలో వేస్తారు. ఈ పుల్లల కట్టలు ఇంతున్నవాడు ఎన్ని పుల్లల కట్ట ఎత్తుకోగలడండి? ఇంతంత పుల్లలు 3 పుల్లలో 4 పుల్లలో మూట కట్టి ఇంత చిన్న తలకాయ మీద ఎట్టుకుని ఇంత చిట్టి చేతులతో పట్టుకుని
అంటూ వస్తున్నాడు. ఆయన తపస్సు చేసుకునేవాడు, ఆయన పాపం ఏం మూట ఎత్తుకుంటాడు, అయినా ఎత్తుకున్నాడు. ఆయన కర్మకి ఎత్తుకున్నాడా? ధర్మానికి ఎత్తుకున్నాడు. నువ్వేం చేయగలవు కాదు, ఎంత చేస్తున్నావు అన్నదే ప్రధానం. పీటల మీద కూర్చున్నవాడికి అది ప్రేమకి నిదర్శనం. అప్పుడు ఎంచినవాడు ప్రేమ ఉన్నవాడనడానికి ఆస్కారం ఉండదు శాస్త్రంలో. కాబట్టి వాళ్ళు ఆ మూట పట్టుకుని వెడుతున్నారు వానకిల్యులు. ఇంద్రుడు పెద్ద దర్భల కట్ట, పెద్ద సమిధల కట్ట భుజాల మీద తల మీద పెట్టుకుని తాను ఎడుతున్నాడు. తాను ఎందుకు చేయాలి? ధర్మానికే చేయాలి. తండ్రి గారు చేస్తున్న యజ్ఞం కొడుకు చేయకపోతే ఎవరు చేస్తారు? నా కూతురు పెళ్ళవుతుంటే నా కొడుకు చెయ్యాలి. అంతే. ఎందుకు చెయ్యాలంటే నాన్నగారండి నేను చూడద్దు ఏంటండి, నాన్నగారండి పెళ్ళి అంటే అవసరమైతే మానేసి చెయ్యాలి. నువ్వు చూడవటం ప్రధానమా, తండ్రి గౌరవం ప్రధానమా అంటే తండ్రి గౌరవమే ప్రధానం. అంటే తప్పదు. గురువు గారు అమ్మాయి పెళ్లి చూడటం ప్రధానమా, గురువు గారి గౌరవం ప్రధానమా? గురువు గారి గౌరవమే ప్రధానం. గురువుగారు అమ్మాయి కన్యాదానం నువ్వు చూడకపోయినా పర్వాలేదు. నా విషయంలో చేసి చెప్పట్లేదు ఈ విషయం. ఎప్పుడైనా ఎక్కడైనా అంతే. అది గురువుగారే అయి ఉండక్కర్లేదు. పీటల మీద కూర్చున్నవాడు ప్రశాంతంగా కార్యం చెయ్యడానికి దక్షత అవసరమైతే వెళ్ళిన వాడు నడుము కట్టి చెయ్యాలంటే అదే పెళ్లికి వెళ్ళడం అంటే. తప్పించి మాకెందుకండి మేమెందుకు వెళ్తామని అనకూడదు. అసలు ధర్మం తెలియని వాడు పెళ్లికి వచ్చాడని గుర్తు. కాబట్టి వాళ్ళు పట్టుకెడుతున్నారు, ఇంద్రుడు పట్టుకెడుతున్నాడు. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేయాలి? అయ్యా ఇంతటి తపస్సులో ఎంత ధర్మానికి కట్టుబడ్డారు. తెలిసి ఉండడం కాదు, మేం తెచ్చింది సరిపోతుందండి అగ్నిహోత్రంలోకి వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు. కాదు, ఒక చిన్న మొదుగు పనులే కావచ్చు, ఇంత దర్భ కావచ్చు, మా వంతు సాయం మాది అని పట్టుకొస్తున్నారని చూసి మురిసిపోవాలి. మురిసిపోలేదు. కుసంస్కారములు ఎక్కడుంటాయో మీరు ఆలోచించారు. ఇవి ప్రధానంగా ఎక్కడ బయటికి వస్తాయంటే మన ఇంట్లో శుభకార్యం చేసేటప్పుడే బయటకు వస్తాయి ఇవన్నీ. ఎవడైనా శుభకార్యం తలపెట్టాడు అనుకోండి, వెళ్ళిన వాడికి ముందు ఏది వెతుకుతాడంటే వాడికి మనం ఏ రకంగా పేరెట్టచ్చు, ఏ రకంగా వాడిని ఇబ్బంది పెట్టచ్చు. వీడికి సమస్తము తెలిసినట్టు వాడికి వంక పెట్టేవాడే కానీ నిజంగా వాడిని ప్రేమతో అనువర్తించి నిలబడేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ విషయంలో నేను చాలా భాగ్యవంతుడిని. నా కూతురు వివాహం చేసినప్పుడు ఎంత గొప్పగా నిలబడ్డారు అందరూ. కాబట్టి అది తెలిసి ఉంటుంది. అది తెలిసి ధర్మం కోసం మహానుభావులు పట్టుకొస్తున్నారు. వాళ్ళని చూసి సంతోషించి అభినందించవలసినటువంటి వాడు అభినందించకపోగా మీరెంత, మీ శరీరాలెంత, మీరు చేస్తున్న మూటలెంత, దీనికి పెద్ద ఓహో అగర్పు చెమట, వాళ్ళని చూడండి రా ఎన్ని దర్భాలు తెచ్చేస్తున్నారు అని పక్క అనలేదు. వాళ్ళ దర్భల మూటలు తీసుకొచ్చి యజ్ఞశాలలో పడేసి చూడడానికి బొటన వేలంటున్నారు. వాళ్ళు ఇంద్రుడి వంక చూసి అన్నారు, రణవిజయుడనల తేజుండనిమాది గుణార్జుడుజితుడయ్యడు వీరాగ్రని శతముకు గంటలు శతగుణ వీర్యుండైన పుత్రకుండజితుండై అన్నారు. నేను ఇంద్రుండని కదా నీకు అహంకారం, మమ్మల్ని చూసి నవ్వావు. ఇంద్రుడి కన్నా గొప్పవాడు, యుద్ధమునందు గెలవబడలేనివాడు, ఆయన్ని గెలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఇంద్రుడి కన్నా చాలా గొప్పవాడు, స్వతసిద్ధంగా అణిమాది అష్టసిద్ధులను సాధించుకున్నవాడు. అటువంటి మహానుభావుడు ఒకడు ఇప్పుడు ఈ పుత్రకామేష్టి వలన కశ్యప ప్రజాపతికి కొడుకుగా జన్మించుగాక. ఆయన ఈ ఇంద్రుడి కన్నా గొప్పవాడై ఇంద్రుడవుతాడు. ఊడిపోయిందా పని? వెంటనే కశ్యప ప్రజాపతి యొక్క ధర్మము అన్న మాటకు అర్థం చూడండి. అది విశాల హృదయం, అది ధర్మం, అది మనం నేర్చుకోవలసింది మహాభారతంలో నుంచి. ఆయన అన్నాడు వెంటనే, ఉండు ఇతండు పద్మజనుయోగమునం త్రిజగంబులందు ఇంద్రుడై భూతరాశి తన దౌర్బల శక్తి కడంగి కాచుతుం రెండవ ఇంద్రుడైన విపరీతమగున్భవన ప్రవృత్తి నీ రెండు విధంబు చేయుటిది యుక్తమే బ్రహ్మ నియుక్తి ఉండగను. ఈ ఇంద్రుడు తన భుజబల శక్తితో లోకాలలో ఉండే ప్రాణులన్నింటినీ కాపాడుతున్నాడు. ఇతను ఇంద్రుడు అని పరమేశ్వరి మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. ఒక రూల్ని పాటించడంలో, పెద్దలు చేసిన నిర్ణయాన్ని ఔదలదాల్చడంలో ఎంత గౌరవంతో ఔదలదాల్చాలో చూడండి. అది పెద్దలు చేసిన నిర్ణయం కాబట్టి అందులో మా బుద్ధితో సంబంధం ఏముందండి? వారు నిర్ణయం చేశారు కాబట్టి అది శతథ అంగీకరించవలసిందే. కాబట్టి మేము అనువర్తిస్తాం. చతుర్ముఖ బ్రహ్మగారు ఆయన్ని ఇంద్రుడిగా పెట్టాడు. ఆ ఇంద్రుడు లోకములన్నింటినీ తన భుజబలంతో కాపాడుతున్నాడు. ఒక ఇంద్రుడు ఉండగా
మళ్ళీ ఇప్పుడు పుట్టబోయే పిల్లాన్ని ఇంద్రుణ్ణి చేస్తే బ్రహ్మగారు నొచ్చుకోరయ్యా, నేను ఒకడిని ఇంద్రుణ్ణి చేశాను, వాళ్ళు ఒకడిని ఇంద్రుణ్ణి చేశారు, ఇలా ఎవరి మానాన వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని ఇంద్రుణ్ణి చేసుకుంటూ పోతే లోకంలో ఇంతమంది ఇంద్రుడు బయలుదేరితే ఏ ఇంద్రుడు ఏది చెయ్యాలన్న విషయంలో మళ్ళీ పరమేష్ఠికి ఎంత తలపోటు వద్దు. వాణ్ణి ఇంద్రుడిగా ఉండనివ్వండి, కానీ మీ వాక్కు వృధా కారాదు. కాబట్టి ఈ పుట్టబోయేటటువంటి పిల్లవాడు పక్షులకు ఇంద్రుడగుగాక, అంటే పక్షులకు అంత గొప్పవాడుగుగాక, పక్షులలో అంత గొప్పవాడుగుగాక. కాబట్టి శరీరం పక్షి శరీరం అయినా ఇంద్రుడు కూడా గెలవలేదు, అన్ని గుణములతో ఉంటాడు. కాబట్టి నిలబడింది. వాళ్ళు కూడా వాలకీయుల యొక్క గొప్పతనం కూడా ఎక్కడుందంటే పెంకితనం ఒక మాట ఉంటుంది లోకంలో, అదే మౌఢ్యం, మూర్ఖత్వం. మూర్ఖత్వానికి పోకూడదు. అన్నిటికన్నా చాలా చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు. తెలియకపోవడం అన్న ఒక మాట పట్టుకుని మీరు రాపాడించకూడదు మనుషుల్ని. తెలియదు, తప్పు చేశారు, దెబ్బలాడు. విన్నారు, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇదంతా నా గొప్పే, నేను దెబ్బలాడాను కాబట్టి జరిగింది అనకూడదు. నువ్వు దెబ్బలాడితే విని చెయ్యగలిగినటువంటి హృదయ వైశాల్యాన్ని నువ్వు గుర్తించాలి, లేకపోతే నువ్వు పాపిష్టివాడి అయిపోతావు. అవతల వాళ్ళు మారారు, అవతల వాళ్ళు ఎంతో మర్యాద ఇచ్చారు నీ మాటకి, నువ్వు ఎంత గౌరవాన్ని నిలబెట్టుకోవాలి, నువ్వు ఎంత ప్రేమించాలి, నువ్వు ఎంత నెత్తి మీద పెట్టుకోవాలి. ఆ నెత్తి మీద పెట్టుకోవడం నీకు చేత కాకుండా నువ్వు ఎప్పుడూ అలాగే ఉగ్రంగా ఉంటానంటే అర్థం లేదంటే ఆ స్థితికి. అది వాలకీయుల యొక్క హృదయం. వాళ్ళు అన్నారు తప్పు చేశాడని, ఇతని కన్నా గొప్పవాడు ఇంద్రుడు పుడతాడు అని. కానీ కశ్యప ప్రజాపతి ఈ మాట చెప్తే తథాస్తు. అందుకే ఉత్తముడైన వాడి కోపం క్షణం ఉండిపోతుంది. అలా కాకుండా ఇంకా అదే పనిగా ఇంకా అసలు ఎప్పుడూ ఆ కోపాన్నే నెమరవేసుకుంటూ ఉండిపోయాడు అనుకోండి, పాపిష్టివాడు వాడు. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాద్వయం మదమే స్యాద్ అహోరాత్రం పాపిష్టే మరణాంతక. అలా ఉండకూడదు కోపం అన్నది. కాబట్టి మహానుభావులు వాలకీయులు కూడా పరమ సంతోషంగా అంగీకరించారు. ఈ కథ నీకు తెలియంది కాదుగా, ఎవరు చెప్తున్నారు? బృహస్పతి చెప్తున్నారు ఇంద్రుడితోటి. నీకు తెలియంది కాదుగా, వాలకీయుల అనుగ్రహంతో పుట్టినవాడు, అంత ప్రతాపవంతుడై అంతటి గమన వేగము కలిగిన వాడై కామరూపుడై ఆయన బయలుదేరి వస్తున్నాడు అమృతాపహరణమునకు. నువ్వేం ఆపుతావయా, నువ్వు ఆపలేవు అని బృహస్పతి చెప్పవలసిన మాట చెప్పారు. కానీ తన కర్తవ్యమో నో మాట ఉంటుంది కదా. అంతమందికి మాట ఇచ్చి అమృతాన్ని తన దగ్గర దాచినప్పుడు నేను దాస్తాను అన్నవాడు బలం ఉన్నా లేకపోయినా ఇప్పుడు యుద్ధం చేసి అమృతాన్ని రక్షించడానికి కావలసిన ప్రయత్నం చేయవలసిందే. పురుష ప్రయత్నము అని ఒక మాట. ఉద్యోగం పురుష లక్షణం. ఇది ఎక్కడో తెలుసా అంటే మహాభారతంలోదే. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఎవరి దగ్గరికో వెళ్ళి ఆయన యజమానిగా స్వీకరించి 4 రూపాయలు తెచ్చుకోమని కాదు. ఉద్యోగం పురుష లక్షణం అంటే ప్రయత్నం పురుష లక్షణం. ఉద్యోగం అంటే ప్రయత్నం, తను ప్రయత్నం చెయ్యాలి. ఏ ప్రయత్నము చేయకుండా గాలి వదిలేసి కూర్చోకూడదు, అవే జరుగుతాయి లేని. ప్రయత్నం చేస్తూ ఉండడం పురుషుని యొక్క లక్షణం. కాబట్టి ఆయన తన వంతు కర్తవ్యం తన నిర్వహణ చెయ్యాలి. అంతేగాని వాళ్ళు చెప్పారండి, బృహస్పతి గారు చెప్పారండి, ఆయన అంత గొప్పవాడని వాలకీయులు వరం ఇచ్చారండి, ఇంకా ఎందుకంటే అనవసరంగా యుద్ధానికి నువ్వు ఏం వెళ్ళలేదండి, ఆయనకు దండేసి స్వాగతం చెప్పి పట్టుకోమని ఇచ్చేసానంటే అనకూడదు కదా. అలా అంటే కలిగిపోలా ఉంటుంది. కాబట్టి తన కర్తవ్యం తాను నిర్వహిస్తే అమృతాన్నే పండించింది మహాభారతం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రక్షకుల్ని పిలిచి మీరందరూ వెళ్ళి అమృత భాండానికి రక్షకులుగా ఉండి గరుత్మంతుడితో యుద్ధం ప్రారంభం చేయండి అంటే ఈయన లోపలికి వెళ్ళిపోయాడు కాదు, ఈయన యుద్ధానికి వచ్చాడు. వారలు బహుప్రాకారాకారులు వీరులు నిశత ఖడ్గాది మహాదారుణ శస్త్రధరులు కృష్ణారుణ సీత పీత ఘనతరాంగత్రాణులు. ఆ వచ్చినటువంటి అమృత భాండాన్ని రక్షణ చేసేటటువంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కారు. గొప్ప బాహుపరాక్రమం కలిగినటువంటి వారు, చాలా వాడి అయినటువంటి ఖడ్గాది ఆయుధములను పట్టుకున్నటువంటి వాళ్ళు తెల్లని, నల్లని, పచ్చని, ఎర్రని మెరిసిపోతున్నటువంటి కవచములను కట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా గరుత్మంతుడితో యుద్ధాన్ని ప్రారంభం చేశారు. ఆయనకి వేరే అస్త్రాలు శస్త్రాలు అక్కర్లేదు. ఆయన రెక్కలు, ఆయన ముక్కు ఇద్దరు కనపడతారు మనకి. హనుమ, గరుత్మంతుడు, వీళ్ళిద్దరికీ వేరే ఆయుధాలు అక్కర్లా. వాళ్ళలోని శక్తియే వాళ్ళకి రక్ష. వాళ్ళు ఎంత పెద్ద వినాశనాన్నైనా చేయగలరు, ఎంత గొప్ప రక్షణైనా కట్టగలరు. ఇద్దరూ మహానుభావులే, ఇద్దరూ గమన శక్తి కలిగినటువంటి వాళ్ళే.
అటువంటి స్థితి ఉన్నవాళ్లే. కాబట్టి ఇప్పుడు ఆ అమృతాన్ని రక్షించే వారితో యుద్ధం ప్రారంభమైంది. వితతోల్కాచని పుంజమొక్కయనగా బిందీధి విక్షిప్త పక్షతి వాతాహతి తూలి తూల శకలాకారంబులై వారిజ ప్రతతుల్ సాల్పడి నల్గడంచెదరగా బారెన్ మనోవేగుడై పతకేంద్రుండమృతాంతికంబునకు తత్పాలుర్భయం బంతగం. ఆ గరుత్మంతుడు ఆ రెక్కలని అల్లారుస్తూ ఆ స్వర్గలోకంలో ఒక్కసారి విహరించి వాళ్ళని తన రెక్కల చేత కొట్టి ముక్కుతో వాళ్ళని పొడుస్తూ ఉంటే అక్కడ పిడుగులు ఒక్కసారి కొన్ని వేల పిడుగులు పడుతున్నటువంటి గాలి వస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి ఏర్పడింది. పెద్ద గాలికి దూది పింజల వంటి మేఘములు ఎలా కొట్టబడతాయో అలా ఆ కాపు కాస్తున్నటువంటి వీరునందరినీ చెదరగొట్టి పక్షతుండాగ్ర నఖక్షత దేహులై బోరన నవరక్త ధారలుక విహగేంద్రునకు నోడి నిహతులై సురవరుల్ సురరాజు మెరుపు సొచ్చిరి కలంగి సాధ్యులానాయాస సాధ్యులై పారిరి పూర్వాభిముఖులై గర్వముడిగి వసువులు రుద్రులు వసుహీన విప్రుల క్రియ దక్షిణాశ్రితులయిరి భీతినంది అపరదిక్కు పొంది రాదిత్యులు ఆశ్వినులు ఉత్తరమున కొరగి బరచి అనల వరుణ పవన ధనద యమాసురుల్ వీక దరింగి కందిశీకులైరి. ఆ గరుత్మంతుని యొక్క రెక్కల చేత కొట్టబడి ఆయన ఆ ముక్కు చివరి భాగం చేత పొడవబడినటువంటి వారై శరీరం నుంచి రక్తధారలు కారుతుండగా దేవతలందరూ కూడా ఇంద్రుడి చాటుకు వెళ్లి దాక్కున్నారు. సాధ్యులందరూ కూడా ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి తూర్పు దిక్కుకు పారిపోయారంటే 4 దిక్కులకి చెల్లాచెదరైపోయారంటారు చూసారా, అలా సాధ్యులు పూర్వ దిక్కుకు పారిపోయారు. వసువులు రుద్రులు దక్షిణ దిక్కుకు పారిపోయారు. డబ్బు లేనటువంటి వారు దక్షిణ కోసం ఆశ్రయించినట్టు దక్షిణ దిక్కును ఆశ్రయించారు అన్నారు. కాబట్టి వసుహీన విప్రుల డబ్బు లేనటువంటి పేదవారైన బ్రాహ్మణులు దక్షిణని కోరుకున్నట్టుగా వారందరూ కూడా దక్షిణ దిక్కుకు పారిపోయారు. అలాగే అపర దిక్కు పొంది ఆదిత్యులు అశ్వినులు ఉత్తరమునకు అనరబరచి ఆ ఆదిత్యులు అశ్వినులు వాళ్ళందరూ ఉత్తర దిక్కుకు పారిపోయారు. ఇక మిగిలినటువంటి అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు, మిగిలినటువంటి దేవతలు శరీరమునకు కారుతున్నటువంటి ఆ రక్తధారల చేత వారు దేవలోకాన్ని విడిచిపెట్టి పారిపోయారు. పారిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆ అమృత భాండం ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్లి ఆ అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు. దాని మీద పదునైన ఆకులు అంటే వాడి కత్తులు ఎలా ఉంటాయో అలాంటి ఆకులు కలిగినటువంటి ఒక భయంకరమైన చక్రం తిరుగుతోంది. ఆ చక్రం కింద 2 పాములు ఉన్నాయి. ఆ 2 పాముల యొక్క నోటిలోంచి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతున్నాయి. ఆ అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందంటే ఏదో తల పైకెత్తి నాలుకతో అందినటువంటి మధుర పదార్థాన్ని నాకితే ఎలా ఉంటుందో అలా 2 పాములు విడిచిపెట్టినటువంటి అగ్నిహోత్రపు శిఖలు పైకి లేచి ఆకాశపు అంచుల్ని నాకుతున్నాయి. అంత అగ్నిహోత్రం పైకి లేస్తోంది. చూశాడు మహానుభావుడు. ఒక్కసారి భూమండలం మీదకి వచ్చి సమస్త నదులలో ఉన్న జలాన్ని కూడా తన పుడిచిట పట్టి అకస్మాత్తుగా మళ్లీ దేవలోకం మీదకి వెళ్లి ఆ చక్రం తిరుగుతున్నప్పుడు దాని లోపల నుంచి వస్తున్న అగ్నిహోత్రం మీద ఇన్ని నదుల నీళ్లు పోసేశాడు. అగ్నిహోత్రం చల్లారిపోయింది. అది ఆయన బలం అంటే. గరుత్మంతుని యొక్క బలం అంటే స్మరిస్తే చాలన్నారు. అందుకే దాన్ని స్మరించి దాన్ని వింటే చాలు అంత గొప్ప రక్షణ కలుగుతుంది అని. గరుత్మంతుడొకడు, హనుమ ఒకరు ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటారు. అంతటి వినయశీలు. కాబట్టి ఆ అగ్నిహోత్రం ఆరిపోయింది. ఘోర వికార సన్నిహిత కోపముఖంబులు దీప్త విద్యుతులు కారుణదారుణాక్షములునై నిజ దృష్టి విషాగ్ని అన్యులం చేరగనీక ఎచ్చుచు ప్రసిద్ధముగా అమృతంబు చుట్టూ రక్షారతినున్న ఉగ్రభుజంబుల 2 గాంచి చెచ్చరన్. ఆయన వెంటనే కామరూపం కలిగినటువంటి వాడు కదండి. ఆ చక్రం కింద ఉండి నోళ్ళిలా ఎత్తి భయంకరమైన కళ్ళతో చూస్తూ అగ్నిహోత్రాన్ని వెలజల్లుతున్నటువంటి ఆ నాగుల్ని చూశాడు. ఆ పైన తిరుగుతున్నటువంటి చక్రాన్ని చూశాడు. సూక్ష్మ రూపం ధరించి చిన్న రూపాన్ని పొంది ఆ చక్రం పైనుంచి కాకుండా చక్రం పక్క నుంచి చక్రం కిందకి దూరాడు. చక్రం కిందకి దూరి తన వంకే చూస్తూ అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ పాముల యొక్క
కన్నులను ధూళిపడి వాటికి కళ్ళు కనపడకుండా అయిపోయేటట్టుగా ఆ రెక్కలను అల్లార్చేసరికి ఆ ధూళి అంతా రేగి ఆ కన్నులలో పడి కన్నులు కనపడక ఆ పాములు చెల్లాచెదరైపోయారు రెక్కల చేత కొడితే. అప్పుడు ఆ అమృత భాండాన్ని పట్టుకున్నాడు, రెక్కలు అల్లారుస్తూ దేవలోకం నుంచి ఒక్కసారి వెళ్ళిపోతున్నాడు అమృత భాండంతో. ఆ 2 పాదములతో పట్టుకున్నాడు, రెక్కలు అల్లార్చి వెళ్ళిపోతున్నాడు. నిజంగా గరుత్మంతుణ్ణి ఇన్ని సన్నివేశాలలో మీరు ఒక్కసారి ఊహ చేయండి. ఆ రెక్కలు, ఆ మహానుభావుడు, ఆ వెళ్ళడం, ఆ పరిస్థితి ఎన్ని భంగిమల్లో కనబడ్డాడో చూడండి భారతం. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఎదురొచ్చి ఆయన అన్నారు, కలహమున నిట్లు సురవీరుల బల్వురనూర్చి యొక్కరుడ అమృతము దెక్కలికొని ఆస్వాదింపక అలోనుడుగు అని చూచి హరి ఇట్లని ఒక్కడు ఇంతమందిని ఓడించి ఆ అమృత భాండాన్ని గైకొని వెళ్ళిపోతూ దేవాసురులందరూ కూడా తాగాలని కోరుకునేటటువంటి అమృతం తనకి చిక్కిన ఒక్క చుక్క గుటుక్కని ఇలా ముక్కు పెట్టి తాగకుండా, తాను దాన్ని కోరుకోకుండా అమ్మని దాస్యం నుంచి విడిపించడానికి మాట ఇచ్చిన ప్రకారం తమ్ముళ్ళ అన్నలకి ఇచ్చేయడం కోసమని చెప్పి పట్టుకెళ్ళిపోతూ అలోలుడై అమృతం మీద లౌల్యమును పొందకుండా మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళిపోతున్నటువంటి మహాపురుషుడు. మరి అన్నలకి అది ఇచ్చేస్తే వాళ్ళు తాగి అమృతాన్ని తాగడం వల్ల వాళ్ళు చిరంజీవులైతే అవని తన బలం తనకి శ్రీరామరక్ష. అంతేకాని ఈ అమృతం తాగితే నాకు బలం కాదు, అది ఆయన మీద ఆయనకి విశ్వాసం. 2, అందరూ ఇది తాగాలనుకుంటారు, చేత చిక్కింది, ముక్కు పెట్టి లటక్కునో చుక్క తాగేయచ్చు, కానీ ఆయన తాగలేదు. అలా తాగడం ఆయన లక్షణం కాదు. అది ఆయనకున్నటువంటి లౌల్యమును నిగ్రహించగలిగినటువంటి శక్తి. దీనికి అబ్బురపడ్డారు శ్రీ మహావిష్ణువు. చాలా సంతోషించాను, నీకేం వరం కావాలి కోరుకో అంటే, నీ విజయోత్సహమునకు లావునకు జవంబునకు అలౌల్యమునకు సద్భావనమునకు మెచ్చి వరంబీ వచ్చితి వేడుమిద్ది ఇష్టము నీకు. నీ బలానికి, నీ విజయోత్సాహానికి, నీ మనోజవానికి, నీ అలౌల్యానికి, ఆ అమృతం తాగాలన్న కోరిక లేని నీ స్థితికి, నీ సద్భావనకి, అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అన్న భక్తితో ఇంత కష్టపడిన నిన్ను చూసి చాలా సంతోషించాను గరుత్మంత, నీకేం కావాలి కోరుకో అంటే, గరుత్మంతుడు అన్నారు ఆయనకి నమస్కారం చేసి, అమృతాశనంబు చేయకుయును దేవా నాకజరామరత్వము అందుటయును అఖిల లోకంబులకగ్రనివైన నీకు అగ్రంబునందు నిన్నధిక భక్తి కొలుచుతూ ఉనికియు కోరితి కరుణతో దయచేయుము ఉద్ధత దైత్యభేది అనునప్పుడు వానికి అభిమతంబులు ప్రీతుడై ఇచ్చి హరి ఇట్టులనియే నాకు అనఘా వాహనంబవై మహాధ్వజమవయ్యుండువనిన పక్షియును ప్రసాదమనుచు మృక్కి పరచే అంత అతని మీద వజ్రమెత్తి వేయిచే వాసవుండు. ఆయన అన్నాడు, అమృతం తాగితే వృద్ధాప్యం రాదు, అమృతం తాగితే మృత్యువు రాదు. కానీ నువ్వు రాక్షసుల్ని, అందున చాలా ఉద్ధతితో ఉన్న రాక్షసుల్ని నిగ్రహించగలిగినటువంటి ధర్మస్వరూపుడమైనటువంటి నారాయణ, నన్ను అనుగ్రహించి ఈ అమృతాన్ని తాగకుండానే నాకు వృద్ధాప్యం రాకుండా మరణం లేకుండా వరం ఇయ్యి. వృద్ధాప్యం లేకుండా మరణం లేకుండా నీకు వరం ఇచ్చేశారు, ఇంత బలం ఉంది, ఏం చేస్తావు దాంతో? ఆరోగ్యము అన్న మాట వెనక ఆలోచించవలసిన రహస్యం ఇది. నీవు ఆరోగ్యముగా ఉండాలని దేనికి కోరుకోవాలో తెలుసా? ఈశ్వరుణ్ణి. మళ్ళీ నువ్వు ఈశ్వర సేవ చెయ్యడం కోసం కోరుకోవాలి. ఈశ్వర సేవ ఎందుకు చెయ్యాలి? ఈశ్వరుడికి ధర్మాన్ని నిలబెట్టి అధర్మాన్ని భంజించడం తెలుసు. ఈశ్వరుడి సేవ చేస్తే నీకు ధర్మం అవ్వుతుంది. నువ్వు ధార్మికంగా నిలబడితే నువ్వు దేశానికి పనికొచ్చేవాడి అవుతావు. కాబట్టి నాకు కేవలము జరామరణము లేకుండా ఉండడం మాత్రమే నేను కోరుకోవట్లేదు. మహానుభావ, రాక్షస విధ్వంసం చేస్తుంటావు, నీ ముందు నేను నిలబడాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ ఆరోగ్యం, ఈ బలం, ఈ జవం నువ్వు చేసే రాక్షస సంహారంలో పనికొస్తే ఈ ఉండిపోయినటువంటి బలానికి ఒక సార్థకత. ఏమీ లేకుండా ఉత్తినే బలం ఉంది అలా కూర్చుంటే ఏమిటి ప్రయోజనం? లేకపోతే ఆ బలంతో వెళ్ళి రాక్షసులకు సహాయం చేస్తే ఏమిటి ప్రయోజనం? కాబట్టి నాకు జరామరణములు లేని వరంతో పాటుగా నీ సన్నిధిని నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని కృప చెయ్యి అని అడిగాడు.
ఇది మనం నేర్చుకోవలసినటువంటి విషయం. ఎంత గొప్ప రహస్యాన్ని దాచారో చూడండి. దేనికి తినాలి అంటే ఆరోగ్యంగా ఉండడానికి, దేనికి ఆరోగ్యంగా ఉండాలి అని అడిగారు అనుకోండి, ఆ ఆరోగ్యంగా ఉండి 10 మందికి పనికి రావడానికి, ఈశ్వరుణ్ణి సేవించడానికి పనికి రావాలి బలం తప్ప కేవలం బలంగా ఉండడానికి పనికొస్తే అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోట్లేదు లోకం. లేదా క్షయమైపోతుంది, ఉండిపోదు, పెరిగిపోతుంది ఏదో ఒకనాడు. అప్పుడు నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు నువ్వు చేసుకున్నది మిగలదు. కాబట్టి ఇది ఎవరికి వారు పరిశీలనం చేసుకోవలసిన విషయంగా ఆవిష్కరింపబడిన ఆంతర రహస్యం. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, నువ్వు ఎన్నడూ నా సన్నిధిని నా ముందుంటావని కదా అడిగావు, కాబట్టి నీవు నాకు వాహనం అవుతావు. నేను నీ మీదే కూర్చుని వెడుతూ ఉంటాను. 2, నువ్వు నాకు ధ్వజమవుతావు. నా ధ్వజముగా, నా వాహనముగా, 2గా ఉండి నన్ను సేవించగలిగినటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తున్నాను. వెంటనే మహానుభావుడు ఎంతో సంతోషించి నమస్కరించాడు. ఎప్పుడైనా సంతోషించి ఆనందించవలసిందంటూ జీవితంలో దొరికితే ఈశ్వరుడు ముంగిట నిలబడగలగడం, ఈశ్వరుణ్ణి సేవించడం, ఈశ్వరుడికి ఏదైనా సేవ చేశాను అని చెప్పుకోగలగడం, 10 మందికి పనికొచ్చేటట్టు బతకగలగడం. ఇవి చేసిన నాడు నీ ఆరోగ్యం, నీ బలం, నీ తెలివి, నీ మాట, ధన్యత, ఇందులో ఏదైనా నీ స్వార్థానికే నువ్వు వాడుకున్న నాడు అందులో నువ్వు సంతోషించడానికి, నిన్ను ఆదర్శంగా తీసుకోవడానికి అంతకన్నా లేదు. నీ కడుపు కోసం, నీ స్వార్థం కోసం నువ్వు వీటిని వాడుకున్నావు కాదు. వీటిని త్యాగమయుడవై సమాజానికి అందించు, నువ్వు అందరికీ ఆదర్శ పురుషుడవై నిలబడిపోతావు. ఆదర్శ పురుషుడిగా నిలబడి ఎలా బతకాలో గరుత్మంతుడు ఈశ్వరుడి ముందు నిలబడి మనకి చూపిస్తూ ఉంటాడు. గరుత్మంత దర్శనం చేస్తే కానీ లోపలికి వెళ్ళంగా దర్శనానికి, ఆయన్ని చూడగానే మనకి ఆయనలా నిలబడాలన్న కోరిక లోపల పొటమరిస్తే ఆనాడు జన్మధన్యం తప్ప కేవలం గరుత్మంతుడిగా నమస్కారం చేసి వెళ్ళడానికి గరుత్మంతుడికి నమస్కారం చేయడం అభ్యున్నతి హేతువు అని నేను అనుకోవట్లేదు. బహుశः గరుత్మంతుడు ఆ బుద్ధి తర్వాతి కాలంలో కల్పిస్తాడు, కల్పించి రక్షిస్తాడని చెప్పవలసి ఉంటుంది తప్ప ఏ ప్రయోజనం ఉండదా నమస్కారానికని సిద్ధాంతీకరించకూడదు. కాబట్టి ఇప్పుడు ఆ గరుత్మంతుడు కోరుకున్నటువంటి వరాన్ని ఇచ్చారు, కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చేయాలి కదండి. అందుకని అక్కడ ఉన్న రక్షకులు ఓడిపోయారు, అమృత భాండాన్ని తీసుకుపోతున్నాడు. అందుకని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఆ వజ్రాయుధపు అంచులు మెరిసిపోతూ అది గరుత్మంతుడికి దగ్గరగా వెళ్ళింది. గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు, నువ్వు వచ్చావు మంచిదే, పాపం ఇంద్రుడు విడిచిపెట్టాడు, నీ బలం ఇతరుల మీద చూపించు. నా దగ్గరికి వచ్చి నన్ను కొడితే నీకేమొస్తుంది, నువ్వేమీ చెయ్యలేవు. కానీ నువ్వు ఏమీ చెయ్యలేకపోయావనుకో నీకు కాదు అవమానం. ఎవరికి అవమానమో తెలుసా? నిన్ను దేంతో తయారు చేశారు? దధీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు చేశారు. దధీచి మహర్షి యొక్క ఎముకలు దేంతో తయారు చేయబడ్డాయి? బ్రహ్మజ్ఞానాన్ని అంతటినీ ఆయన ఎముకలలో దాచుకున్నాడు. అంత గొప్ప స్థితి పొందిన ఎముకలు కాబట్టి ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు. ఇప్పుడు వచ్చిన వజ్రాయుధం ఏమీ చెయ్యలేకపోతే ఈ అవమానం ఎవరికి వెడుతుంది? దధీచి మహర్షి యొక్క ఎముకకి వెడుతుంది. అటువంటి మహానుభావుడు అవమానింపబడ్డం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఒక పని చేయి, ఒక ఈక ముక్కని తింటూ వెళ్ళిపో, అంతకన్నా నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోసి వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఋషులు, దేవతలు అందరూ అన్నారు, అమ్మ బాబోయ్, ఆ రెక్కలేమి, ఆ ఈకలేమి, ఆ బలమేమి, లోకంలో అన్నిటికన్నా తేలిగ్గా తీసి పారేసేటప్పుడు ఏమంటారంటే వెంట్రుక ముక్క అంటారు. గరుత్మంతుడి వెంట్రుక ముక్క ఆయన అనుగ్రహిస్తే వజ్రాయుధం తెలిపి, ఏమి బలం రా, ఏమి ఈకలు రా, ఏమి రెక్కలు రా, కాబట్టి ఈయన్ని మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాం అన్నారు. అప్పుడు గరుత్మంతుడికి సుపర్ణుడు అని బిరుదునామం వచ్చింది. ఆ వజ్రాయుధం వెనక్కి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడు అమృత భాండంతో. ఇంద్రుడు పరుగున వచ్చాడు. వచ్చి అన్నాడు, నిరుపమాన శౌర్య నీతోడి చిలిమి చెయ్యంగా నాకభీష్టమైన ఎదియు, ఇట్టి విక్రమంబు ఇట్టి సామర్థ్యంబు కలదే ఒరులకి జగమునందు. మహానుభావ, ఏమి బలం, ఏమి పరాక్రమం, ఏమి శౌర్యం లోకంలో ఎవరికైనా ఉందో? నీతో నేను స్నేహం చెయ్యాలనుకుంటున్నాను, కాబట్టి ఇక మన ఇద్దరం శత్రువులం కాదు, మన ఇద్దరం చాలా స్నేహశీలురమై మనం జీవిద్దాం. అసలు యథార్థములకు ఇద్దరు కశ్యప ప్రజాపతి బిడ్డలే కదండి. కాబట్టి ఇంద్రుడు అడిగాడు, నీకు అమృతం అక్కర్లేదు, నువ్వు తాగనన్నావు. అమృతము వలన ఏదొస్తుందో అది విష్ణువు దగ్గర వరంగా పొందేశావు, మరి ఇప్పుడు ఈ అమృతం నీకెందుకు? అమరుడవు, అజరుడవు, అజితుడవు, అమేయుడవు, నీకు అమృతమది ఏల ఖగోత్తమ.
దీని ఒరులకిచ్చిన అమరులకును వా రసాక్షులవుదురు పోరం. నీవు చూస్తే అమరుడవు, నీకు మృత్యువు లేదు. అజరుడవు, నీకు వృద్ధాప్యం రాదు. అజితుడవు, నిన్నెవ్వరూ కూడా ఓడించలేరు. అమేయుడవు, నీ బలం ఇంత లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి నీకు అమృతం ఎందుకు అక్కర్లేదు. అక్కర్లేని అమృతాన్ని నువ్వు పట్టుకెడితే వచ్చే ఉపద్రవం ఏమిటో తెలుసా? నువ్వు ఎవరికో ఇవ్వడానికి పట్టుకెడుతున్నావు. ఇప్పుడు వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళ అమృతం తాగేస్తారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళో మాకు తెలియదు, నువ్వు ఎవరికి ఇస్తావో తెలియదు. వాళ్ళు దేవతలు నిగ్రహించడానికి వీలు లేని వాళ్ళు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు పాపబుద్ధి కలిగిన వాళ్ళు, అధర్మాచరణము కలిగిన వాళ్ళు అయిన వాళ్ళై నువ్వు పట్టుకెళ్ళి ఇచ్చి వాళ్ళు తాగేస్తే, వాళ్ళని నేను నిగ్రహించలేకపోతే, ఆ సంతానము లోకంలో పెరిగిపోతే, అధర్మము జడలు విప్పి నాట్యం చేస్తే, అమృతం నువ్వు ఇచ్చిన కారణం చేత లోకంలో ధర్మం పాడైపోతే, నువ్వు తాగకపోయినా నీకు ఇన్ని గుణాలున్నా నువ్వు చేసిన తప్పు వల్ల లోకంలో ధర్మం పోవా, దేవతల్ని నువ్వు ఇబ్బంది పెట్టవా? కాబట్టి దేనికి పట్టుకెడుతున్నావు అమృతాన్ని నాకు చెప్పు. చెప్పి నీకేం కావాలి కోరుకో, అది నేను నీకు ఇస్తాను అంటే, నీ ఒరులకు ఈ అమృతం వీవలదు, నాకు మగుడనిచ్చిన నీకిష్టావాప్తియగు విధంబే కావించద అనిన హరికి గరుడండనియన్. నీకు కావలసినది ఏదో నువ్వు అడుగు, ఆ వరం నీకు నేను తీర్చేస్తాను, నేను చేసి పెడతాను. కానీ ఈ అమృత భాండం మాత్రం ఇవ్వకు. ఎవరికి పట్టుకెళ్ళిద్దాం అనుకుంటున్నావో వాళ్ళకి ఇవ్వకు, ఇబ్బంది వస్తుంది అంటే. గరుత్మంతుడు అన్నాడు, నేను మా అమ్మని దాస్యం నుంచి విడిపించుకోవడం కోసమని అమృతం తెచ్చిస్తానని పాములకు మాట ఇచ్చాను. ఎక్కడి వరకు వాళ్ళు నన్ను అడిగారు? అమృతం తెచ్చి ఇమ్మని అడిగారు, సాగించమని నన్ను అడిగారు. కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలిపోతుంది. నువ్వేం చేస్తావు? అందకూడని వాళ్ళకి అందకూడదని కదా నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళకి అందకూడదని నువ్వు అనుకుంటే నేను పట్టుకెళ్ళి అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్తాను, అమృతం కాబట్టి. వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అమృతం నువ్వు తెచ్చేసుకో నీ బలంతో. మా అమ్మ దాస్యము పోతుంది. అయోగ్యులు వాళ్ళైతే వాళ్ళకి అందకుండా నువ్వే చేసుకో. ఆయన చాలా బాగుంది, పోనా ఉపకారం వచ్చింది. పట్టుకెళ్ళి గబాన నువ్వే వాళ్ళందరినీ చేతులు పట్టండి, నువ్వు నోళ్ళు తెరవండి పోసి అక్కడ పెట్టి స్నానం చేయండి. నేను కాగల కార్యం రఘులు చూసుకుంటారు, నేను చూస్తాను, పట్టుకుపోతాను, చాలా సంతోషం అని ఆయన అన్నాడు. గరుడుని యొక్క శక్తి చాలా గొప్పది అని చెప్పి నాకు ఇప్పుడే బృహస్పతి చెప్పాడు. నేను చూశాను. మహానుభావ, అసలు నీ శక్తి ఎటువంటిదో ఒకసారి వినాలనుకుంటున్నానయ్యా. ఇప్పుడు యుద్ధం మాత్రమే చూశాను, ఒక్కసారి నీ శక్తి ఎంతటిదో చెప్పు. ఇది గరుత్మంతుని యొక్క గొప్పతనం. సుందరకాండలో హనుమ ఎలా చెప్పుకోరో అలాగే గరుత్మంతుడు కూడా చెప్పుకోడు. ఆయన అన్నాడు, పరనిందయు ఆత్మగుణోత్కర పరికీర్తనము చేయగా ఉచితమే సత్పురుషులకు అయినను నీకచ్చెరువుగా నా కల తెరంగు చెప్పిన ప్రీతి. లోకంలో ఎక్కడైనా తన్ని తాను పొగుడుకోవడం, ఇతరుల్ని నింద చేయడం, ఈ రెండు చెయ్యొచ్చయా? రెండు చంపడం చావడంతో సమానం. కాబట్టి అలా నా బలం ఇంత గొప్పదని నేను ఎలా చెప్పుకుంటాను? చెప్పుకోకూడదు. కానీ పెద్దవాడివి, దేవలోకాధిపతివి, నువ్వు అడిగిన తరువాత చెప్పాలి. నా బలాన్ని వినయంతో చెప్తున్నాను తప్ప అతిశయంతో చెప్తున్న వాడిని మాత్రం కాదు. నువ్వు అడిగావని చెప్తున్నానంటే విను చెప్తాను. స్థావర జంగమ ప్రవితంబగు భూవలయంబునెల్లా నా లావున భూని తాల్తు అవిలంఘ పయోధి జలంబులెల్లా రత్నావళితోన చల్లుదు బృహన్ నిజపక్ష సమీరణంబునన్ దేవగణేశ ఈ క్షణమ తిమ్రని వస్తు ద్రివిశ్రమంబులన్. నా బలం ఎంతటిదో నీకు చెప్తాను విను. స్థావర జంగమములతో అంటే కదిలే ప్రాణులతో కదలనిటువంటి వాటితో ఉన్న ఈ భూమండలాన్నంతటినీ కూడా నా లావున భూనిదాల్తూ అంటే కదలనివి కొన్ని ఉంటాయి, అరణ్యాలు పర్వతాలు ఇలాంటివి. కదిలేవి కొన్ని ఉంటాయి ప్రాణులు. కదిలే వాటితో కదలని వాటితో కలిపి ఈ భూమినంతటినీ ఎక్కేసి నా రెక్కల మీద పెట్టుకుని తిప్పేస్తాను. కాదు, ఈ సముద్రాలలో సముద్ర గర్భంలో రత్నాలుంటాయి. నేను సముద్రాల దగ్గరికి వెళ్ళి రెక్కలిలా అల్లారిస్తే ఆ నీళ్లు రత్నాలతో సహా భూమి మీదకి ఎగిరి పడిపోతాయి, చల్లాచెదరైపోతాయి. ఇంకేముండదు అక్కడ అడుగును చూడ్డానికి. కనీసం నీళ్లు చిమ్ముకుపోయిన తర్వాత అడుగున రత్నాలు కూడా కనబడవు, రత్నాలు కూడా ఎగిరి పడిపోతాయి. కాదు, 3 లోకములను క్షణంలో తిరిగి వచ్చేస్తాను. అది నా బలం. అంతకన్నా ఏం చెప్పమంటావు? బాగుండదు. ఇంద్రుడు తెల్లబోయి చాలా సంతోషించి, మహానుభావ, నేను కూడా నీకో వరం ఇవ్వాలనుకుంటున్నాను.
ఇంత గొప్పవాడివి, నేను మీతో మనవి చేశాను కదా, దేవతలకు అది లక్షణం, వాళ్ళు ప్రసన్నులై కనబడితే వరం ఇవ్వకుండా ఉంటారు. కాబట్టి నీకు నేను వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో. మీరు జాగ్రత్తగా ఆలోచించండి, గరుత్మంతుడికి వరం ఇవ్వగలిగిన వాడా దేవేంద్రుడు ఇప్పుడు అసలు? కానీ వరం పుచ్చుకోకుండా వెళ్ళిపోవచ్చా గరుత్మంతుడు? ఇప్పుడు దేవతలు కనబడిన తర్వాత అడిగి తీరాలంటే వాళ్ళు ఒప్పుకోరు, అది వాళ్ళ ధర్మం. వాళ్ళ ధర్మాన్ని నేను పాడు చేసి వెళ్ళిపోయాడు అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అడగాలి. అడగడానికి ఇంద్రుడు అనుగ్రహిస్తే తప్ప తాను పొందలేంది ఏముంది ఆయనకి? శ్రీమన్నారాయణుడికే వాహనమైన వాడు, ధ్వజమైన వాడు, అమృతం తాగకుండానే జరావరణములు లేనివాడు, సహజముగా ఇంత బలమున్నవాడు, ఇటువంటి వాడికి ఇంద్రుడే ఇవ్వాలి కనుక. కానీ వినయం ఉన్నవాడు అడగగలిగినది అడిగాడు గరుత్మంతుడు. అది ఆయన వినయం అంటే. ఇక్కడ నిజంగా చాలా చాలా గొప్ప విషయం ఇది. చదువుతున్నప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, ఎంత ఆనందం కలుగుతుందో నిజంగా. నేను ఒకనకొకప్పుడు ఒక విషయం చూశాను. ఇన్స్పెక్షన్స్కి వస్తుంటారు ఆఫీసర్స్. ఇన్స్పెక్షన్స్కి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ ఆఫీస్ కంతటికి కూడా అధికారి ఏదో అందరికన్నా ఓ మంచి కుర్చీలో కూర్చుంటాడు కదండి, అటు ఇటు తిరిగే కుర్చీలోనన్నా కూర్చుంటాడు. ఎదురుగుండా ఉన్న వాళ్ళు అలా తిరగడానికి వీలు లేని కుర్చీలో కూర్చుంటారు, అది మంచిదే కూడా. వాళ్ళు కూడా అలా తిరిగే కుర్చీలో కూర్చుంటారో సరదాగా ఉందని అటు ఇటు తిరిగాడు అనుకోండి, చెప్పేది మర్చిపోతాడు. ఆయనకి కోపం వస్తుంది. ఆయనకి తిరిగే కుర్చీ అవసరం, మనకి తిరగకుండా కూర్చునే కుర్చీ అవసరం పనిచేసేవాడు. కాబట్టి ఈ వచ్చిన ఆయన కన్నా పెద్ద అధికారి ఆయన వచ్చాడు. వస్తే ఈయన లేచి కూర్చోండి అన్నాడు. ఆయన అన్నాడు తప్పు, ఇక్కడ పరిపాలన కొరకు ఈ కార్యాలయం, ఈ కార్యాలయానికి అధికారివి నువ్వే, ఆ కుర్చీలో నువ్వే కూర్చోవాలి. నువ్వు లేచిపోయి నేను కూర్చోకూడదు, నువ్వే కూర్చోవాలి. నీ ఎదురుగుండా కూర్చున్నా నా అధికారం ఏంటో తెలుసా, ఆ కుర్చీలో కూర్చుని ఏం చేస్తున్నావని నేను అడగాలి తప్ప నిన్ను ఆ కుర్చీలోంచి ఇంకో కుర్చీలో కూర్చోబెట్టి నేను ఆ కుర్చీలో కూర్చుని ఇంతకన్నా పెద్దవాడిని ఆ కుర్చీలో కూర్చుని ఈ కుర్చీలో కూర్చుని నువ్వేం చేస్తున్నావు అడగడానికి ఈ కుర్చీలో కూర్చునే అధికారం నాకే ఉంది. నేను కూర్చోకూడదు, ఇంతకన్నా పెద్ద కుర్చీలో కూర్చున్నాడు మళ్ళీ కుర్చీ ఏంటి? ఇందులో కాదు నేను కూర్చోవలసి, ముందు నా ధర్మం పాటిస్తే నీ ధర్మాన్ని నేను అడుగుతా, నువ్వే కూర్చొని నేను ఎదురుగుండా కూర్చొని అడుగుతాను ఆయన. నేను చాలా సంతోషం పొందాను. అబ్బా, ఇన్నాళ్లకు ఒక ధార్మికుడైన అధికారిని చూశాను రా, ఆనాటి నుంచి ఈనాటి వరకు మళ్ళీ కుర్చీలో అలా కూర్చొని వాడిని నేను చూడాలి. కాబట్టి ఉంటారు మహాత్ములు, అంత మర్యాద పాటించగలిగిన వాళ్ళు ఉంటారు. కాబట్టి చూడండి, ఆయన అన్నాడు ఇంద్రుడు, నాకు అభిమతమనరించి నీకిష్టము చెప్పుకునుమనినా దుర్మదులై మాకి కహితము చేసిన ఆ కద్రువ పుత్రుల అశనమయ్యడు నాకు. నువ్వు వరం అడగమన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను. మా అమ్మనంత బాధ పెట్టారు. అయ్యో, మన పెద్ద తల్లి అని ఆలోచించలేదు, మన పిన్నమ్మ అని ఆలోచించలేదు. కాదు, పాపం మా అమ్మ అంత ఊడిగం చేస్తుంటే ప్రేమతో ఎప్పుడు వద్దులేమ్మా, ఎందుకు ఆ దాస్యం అక్కర్లేదని విడుదల చేయలేదు. నేను పుట్టిన తర్వాత నాతో కూడా దాస్యం చేయించుకున్నారు. నేనే వెళ్ళి బాధపడుతూ అడిగితే, పోన్లే ఇన్నాళ్ళు చేశారు కదా తమ్ముడు, దీనికి నువ్వేదో తీసుకొస్తే దాస్యం విడుదల పొందాలా, అక్కర్లేదు, హాయిగా ఇవాళ నుంచి నువ్వు ఎప్పుడూ మాకు తమ్ముడివి, సంతోషంగా ఉండు అని అనలేదు. కారణం లేకుండా ఎప్పుడూ వైరం పెట్టుకుని మా మీద ఎప్పుడూ మా బలాన్ని వాళ్ళ ఉన్నతికే ఉపయోగించుకోవాలని కోరుకున్నారు. అది నాకు కడుపులో నిప్పు కడికగా ఉండిపోయింది. పోరు నష్టం పొందు లాభం అని నేను మీకు చెప్పే కదండి, అది ఉండిపోయింది నాకు మనసులో. కాబట్టి ఇప్పుడు నిన్ను వరం అడుగుతున్నాను, ఈ లోకాలలో ఎక్కడ ఉన్న పాములైనా నాకు ఆహారం అయిపోవాలి, కాబట్టి నాకు ఆ వరం అని ఆయన అన్నాడు. నేను ఆ పాముల్ని ఆహారంగా చేసుకోవడానికి నిజానికి నువ్వు వరం ఇవ్వక్కర్లేదు, నేనే తినేయగలను. అయినా నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఇందాక అన్నానే, ఎదురు కుర్చీలో కూర్చుని ఆ కుర్చీలో కూర్చున్న వాడిని అడిగినట్టు, భవదభిరక్షములకు నీ భువనంబులయందు సర్పములు త్రిమ్మరుటన్ దివిజాధిపా నీ కెరిగింపింపవలసే, నీ ఆజ్ఞ నాకు పడయగవలసను. ఈ భువనములన్నింటి మీద నీకు ఆధిపత్యం ఉంది, ఇంద్రుడివి కాబట్టి. పాములు అక్కడ తిరుగుతూ ఉంటాయి, నేను వెళ్ళి తింటాను. అప్పుడు అవి నిన్ను ప్రార్థిస్తే నువ్వు వచ్చి, నా పరిపాలనలో ఉన్నవి అవి నన్ను ప్రార్థించే, నువ్వు అలా తిని ఇస్తా అని ఒక మాట అనొచ్చు. నీ పరిపాలనలో ఉన్నదాన్ని నేను తినేసే ముందు నీ అనుమతి అడిగితే గౌరవంగా ఉంటుంది, అందుకు అడిగేవాళ్ళం. నిజంగా నేను తినేసి నువ్వు అడిగినా నిన్ను నేను సావగొట్టేయగలను, కానీ అలా చెయ్యను. ఆ మాట నా నోటి వెంట రాకూడదు. ఎక్కడి మర్యాద అక్కడే.
కాబట్టి వరం రూపంలో నీ అనుమతి పుచ్చుకుంటే నువ్వు జోక్యం చేసుకో. అప్పుడు నేను వరం ఇచ్చానయ్యా నువ్వు తప్పుకోవచ్చు. నువ్వు నా మీద యుద్ధానికి రావక్కర్లేదు, నేను ఓడించక్కర్లేదు. 10 మాటలు ఇంద్రుణ్ణి ఓడించచ్చు. కానీ నాకన్నా ముందు పుట్టిన వాడివి, దేవలోకాధిపతివి, నిన్ను అస్తమానం అగౌరవం చేసి నాకేం గౌరవం అయ్యా? పెద్ద స్థానంలో ఉన్నవాడిని గౌరవించాలి కానీ ఆయన్ని అగౌరవపరచడం నాకు గౌరవమా? కాబట్టి వద్దు. కాబట్టి అనుమతి నిన్ను ఎందుకు అడిగానో తెలుసా? భవిష్యత్తులో 10 మాటలు నేను నీ జోలికి వచ్చానన్న అపనింద నాకు ఉండకూడదు. అనుమతి అడిగి తినేశాననుకో కూడా ఉండదు. బలం లేక కాదయ్యో, అంతర్లేదు. నిజంగా వినయానికి పెద్ద మనసులు ఎంత పొంగిపోతాయండి, పెద్ద హృదయాలు ఎంత ఆనందపడిపోతాయి. కాబట్టి ఇంద్రుడు అన్నాడు, చాలా సంతోషం, తప్పకుండా తినేసి నీకు ఆహారంగా ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఆయన అమృత భాండాన్ని తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద దర్భలతో చేయబడినటువంటి ఒక వేది, ఒక చిన్న పరుపు లాంటిది ఒకటి ఉంది. అక్కడ అన్ని దర్భలతోటే తయారు చేయబడి ఉందో చాప లాంటిది. దాని మీద ఆ అమృత భాండాన్ని పెట్టాడు. పావులన్నీ గబగబా సంతోషంగా వచ్చేసి తాగేస్తాం అంతే. అంటే ఆయన అన్నాడు, అనిమిషనాథ సుగుప్తమైన అమృతము తెచ్చి మీకు నిశ్చితి, అస్మజ్జననీ దాస్యము వాసెను దినకర పవనాగ్ని తుహిన దీప్తుల కరిగా. ఇది చిన్నతనంలో అమ్మ చెప్పిన మాట పిల్లల మనసులో నాటుకుపోతుందనడానికి గుర్తు ఇదే. అమ్మ వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది? నిన్ను చంద్రుడు రక్షిస్తాడు, నీ శరీరాన్నంతటినీ సూర్యుడు రక్షిస్తాడు, అగ్ని రక్షిస్తాడు, వాయువు రక్షిస్తాడంది. అమ్మ అన్న మాటే నన్ను రక్షించింది. అమ్మ అంది కాబట్టి వాళ్ళందరూ రక్షించడం అంటే వాళ్ళు నా చేతిలో ఓడిపోయినట్టు వెళ్ళిపోయారు అడ్డు రాకుండా. అది మా అమ్మ మాటకి గుర్తు. మా అమ్మ ఏ మాట అందో మా అమ్మ మాటే సాక్ష్యం. కాబట్టి వాళ్ళు నన్ను రక్షించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ రక్షకులుగా నిలబడతారు. వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా అండి? అమ్మ మాట పిల్లలకి ఎంత తలకెక్కుతుందనడానికి మహాభారతంలో పద్యం సాక్ష్యం. ఆయన అన్నాడు, ఆ నలుగురినే సాక్షులుగా పెట్టాడు. చంద్రుడు, సూర్యుడు, అగ్ని, వాయువు సాక్షులుగా చెప్తున్నాను. ఇంద్రుడి చేత రక్షింపబడే అమృతాన్ని ఇమ్మని మీరు అడిగారు, నేను పట్టుకొచ్చి మీకు ఇచ్చాను. అయిపోయింది నా కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు మా దాస్యం వదిలిపోయిందా లేదా? వదిలిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మ మీకు దాసులం కారు. ఈ అమృతాన్ని మీరు అలా ఎలా పడితే అలా వచ్చి తాగేయకూడదు. స్నానం చేసి చక్కగా ఆభరణములు పెట్టుకుని వచ్చి తాగేసేయండి. అలాగే తాగేస్తాం తమ్ముడు, చాలా సంతోషం, మీకు ఆ అదృష్టం ఉంటే చేసుకోండి అని మనసులో అనుకుని ఆయన వెంటనే తన మూపున అమ్మని కూర్చోబెట్టుకుని, అమ్మా నీ దాస్యం అయిపోయింది అన్నాడు. ఎంత సంతోషపడిపోయిందో తల్లి. ఆ తతమారుత అని కదా ఆ రెక్కలు అల్లారుస్తూ అమ్మని ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. వీళ్ళు గబగబా స్నానం చేద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ జలాశయం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వస్తున్నారు. వెళ్ళిపోతూ గరుత్మంతుడు ఇతరులకు కనపడకుండా తనకి మాత్రం కనపడేటట్టుగా నిలబడిన ఇంద్రుడికి ఒక నమస్కారం చేసి సౌజ్ఞ చేశారు. వాళ్ళకి చెప్పారు స్నానానికి వెడతారు, నేను వెడుతున్నాను, నీ పనులు చేసుకో. వాళ్ళు స్నానానికి వెళ్ళారు. ఇంద్రుడు వచ్చి అమృత భాండాన్ని పట్టుకుని మళ్ళీ దేవలోకానికి పట్టుకెళ్ళిపోయి రక్షణలో పెట్టేశారు. ఈయనంటే తేగలిగాడు, వాళ్ళు తెచ్చుకోగలరా? వాళ్ళు తెచ్చుకోలేరు. అక్కర్లేని పేరాశలకు పోవడం అంటే అదే. ఇప్పుడు వాళ్ళు స్నానం చేసి వచ్చేటప్పటికి అమృత భాండం అక్కడ లేదు. అమృత భాండం అక్కడ లేదు కాబట్టి కనీసం అమృత భాండాన్ని పెట్టిన ఈ దర్భలు నాకేద్దామన్నారు. ఆకులో పెట్టిన ప్రసాదం అంతా అయిపోయింది అనుకోండి, ఏమీ లేకపోతే అది చాలా గొప్ప ప్రసాదం అండి అని అనుకుంటా ఆకు తినేస్తాడు. ఎందుకంటే ప్రసాదం పెట్టిన ఆకు అది పవిత్రమే కాబట్టి ఆకు పడేయడం ఎందుకండి అని చెప్పి ఆకు తినేస్తాడు. పూర్వం ఎవరు అన్నది నేను చెప్తే బాగుండదు, సోత్కర్ష కింద ఉంటుంది. పరిసేచనం చేసి నైవేద్యం చేశాం కదా అని భోజనం చేసే ముందు ఆకులు కూడా లవంగ మొగ్గలతో కుట్టుకుని లేత తమలపాకుల విస్తట్లో భోజనం చేసి ఏదీ ఈశ్వర నివేదనం చేయబడినటువంటి పాత్రతో సహా విడిచిపెట్టకూడదని చిట్ట చివర తమలపాకులు లవంగ మొగ్గలతో కుట్టినటువంటి ఆ విస్తట్ని కూడా ఇలా మడత పెట్టేసి నోట్లో వేసుకుని వెళ్ళిపోయాడు ఒక మహానుభావుడు. అలా వాళ్ళు ఇది అమృతం పెట్టిన దర్భలు కదా అని నాకితే దర్భల యొక్క అంచులు చాలా సూదిగా పదునుగా ఉంటాయి. ఆ నాలుకలన్నీ చీరుకుపోయి 2 నాలుకలయ్యి. పావులన్నిటికీ ద్విజిహ్వులు అని పేరు వచ్చింది. 2 నాలుకలు పావులో ఉండడానికి కారణం అప్పటి నుంచి వచ్చింది. సంతానం కూడా అలాగే పుట్టుకొచ్చింది. కాబట్టి అలా పావులకి దక్కింది ఏమిటి అంటే 2 నాలుకలు అయిపోయాయి.
గరుత్మంతుడికి దక్కింది ఏమిటి అంటే శ్రీ మహావిష్ణువుకి ధ్వజమై, శ్రీ మహావిష్ణువుకి వాహనమై, అమృతం తాగకుండా జరామరణములు లేనివాడై, మహానుభావుడై, లోకములకు ఎన్నో ధర్మములను నేర్పినవాడై, తల్లి దాస్యములు విడిపించినవాడై, ప్రయోజకుడై, తల్లిదండ్రుల యొక్క ఆనందములకు కారకుడై, దేవతల చేత కీర్తింపబడిన వాడై, స్మరించినంత మాత్రం చేత, కథ విన్నంత మాత్రం చేత ఆయన అనుగ్రహంతో మనందరినీ కూడా రక్షించేటటువంటి స్వభావము కలిగిన మహాపురుషుడయ్యాడు. అందుకే ఎక్కడ గరుత్మంతుడి కథ చెప్తారో అక్కడ శ్రీ మహావిష్ణువు దేవతలు కూడా ప్రీతి చెందుతారట. ఇంతటి మహాపురుషుడి గురించి చెప్పుకున్నారు. కాబట్టి అటువంటి గరుత్మంతుని యొక్క కథ ఎక్కడ చెప్పబడుతోందో భరతాంతర్గతంగా, ఎక్కడ కూర్చుని వింటున్నారో, ఈ సౌపర్ణాఖ్యానము భాసురముగా వినిన పుణ్య పరులకు అధిక స్త్రీ సంపదులకు దురిత నిరాశంబగు వాయు ఉరగర క్షోభ భయముల్. ఎవరైతే ఈ గరుత్మంతుని యొక్క కథని వింటున్నారో వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి శ్రీ సంపద అంటే ఐశ్వర్యము కలుగుతుంది. ఐశ్వర్యముతో పాటుగా 10 మందికి పనికొచ్చేటట్టుగా జీవించగలిగినటువంటి స్థితి, ఇతరుల యొక్క కష్టమును తమ యొక్క శక్తి చేత తొలగతోయగలిగినటువంటి మంచి బుద్ధి, ఎవరు వచ్చి నిలబడితే అమ్మయ్య ఈయనున్నాడు చాలని 10 మంది సంతోషిస్తారో అలా ప్రయోజకుడు కాగలిగినటువంటి వ్యవస్థ ఈ సౌపర్ణాఖ్యానమును ఎవరు వింటున్నారో, ఎవరు చదువుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కలుగుతుంది అని మహానుభావుడు ఋషితుల్యుడైనటువంటి నన్నయ్య గారు తన నోటితో అని ఈ కథ విన్న వాళ్ళకి అంతేకాదు, ఈ కథని పరమభక్తితో విని చేతులు జోడించి నమస్కరించినటువంటి వారందరికీ పాపములన్నీ కూడా దగ్ధమైపోతాయి. దగ్ధమై వాళ్ళు అమృతమును తాగిన వారితో సమానం అవుతారు. వారికి ఈశ్వర భక్తి కలుగుతుంది అని మనకి ఫలశ్రుతిని చెప్పారు.